వచ్చి అడిగిన తర్వాత నేను ఒకసారి సాగుతున్నాను, నేనేంటి రాజకీయాలు ఏంటి అని చెప్పి. మీరు కూడా కొన్ని ఆస్తులను పోగొట్టుకున్నారు అని బయట మన విద్యార్థులు అంటున్నది నిజమేనా? సుమారు 2 కోట్ల రూపాయలు విలువైన ఆదాయాన్ని నేను వదులుకోవాల్సి వస్తుంది. ఎకనామిక్స్ చిరంజీవి గారి దగ్గరికి ఫస్ట్ ఫైల్ వెళ్ళిన తర్వాతే లోకేష్ గారి టేబుల్ వారికి వెళుతుంది అనే ప్రచారం నడుస్తుంది. నిజంగానే చిన్నప్పుడు తినడానికి తిండి లేదా? ఇప్పుడు సమయం కూడా లేదా? మీరు నమ్మండి మానేయండి, పండగ ఎప్పుడు వస్తుందని ఎదురు చూసేవాళ్ళం. ఎందుకంటే పండగ వచ్చేసరికి వరి అన్నం పెడతారని. 10th ఫెయిల్. అప్పుడు తల్లిదండ్రులు ఉపాధ్యాయుడికి వచ్చి నమస్కారం పెట్టి 2 దెబ్బలు కొట్టైనా మా పిల్లవాడికి 4 అక్షరాలు నేర్పండి అని చెప్పేవారు. జగన్ గారు ట్యాబ్లు ఇచ్చారు. పిల్లలు పాడవడం నిజము. పాఠశాల ఎక్కడైతే చుట్టుపక్కల ప్రాంతాల ప్రతి చోట చిన్న చిన్న దుకాణాలు వెలుస్తున్నాయి. అక్కడ చాక్లెట్ల రూపంలో గాంజా అమ్ముతున్నారు. ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో కూడా స్కూళ్ళలో పిల్లలు గాంజా తాగి వస్తున్నారు. 8th క్లాస్ 9th క్లాస్ పిల్లలు బ్యాగుల్లో కూడా చెక్ చేస్తే మనకి అవి కనపడుతున్నాయి. అవున్నారు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పారు. ఎందుకు ఆ హామీని మనం నెరవేర్చలేకపోతున్నాం అసలు? ఒకవేళ నేను కానీ మా గవర్నమెంట్ కానీ ఇవ్వకపోతే ఎమ్మెల్సీగా నేను ఫెయిల్ అయినట్టు. అంటే 20 లక్షల ఉద్యోగాలు అంటే 5 సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉపాధి కల్పిస్తాం, లేని ఏడలో నిరుద్యోగులు తెస్తాము అని అన్నాం. రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ క్లోజ్ అని బోర్డు పెట్టాలనేది. ఇప్పుడు ఎవరు కూడా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవ్వడం లేదు. ఆ స్కూల్ మూత కాకపోతే ఏం చేయాలి? ఆ తల్లికి వందలు ఇవ్వచ్చు కదా, ఎందుకు ప్రైవేట్ స్కూల్స్ కూడా ఇస్తున్నారు? ఉమ్మడి విశాఖ జిల్లాలోని 1600 పోస్టులు మీకు రిక్రూట్మెంట్కి ఇచ్చారు. 1500 పోస్టులు ఎక్సెస్ ఉన్నాయి. కొత్త పోస్టులు ఏం చేస్తారు? లెక్చరర్గా పనిచేశాను నేను. నోట్స్ చెప్తే క్లాస్లో 30 మంది ఉంటే 2 తప్ప మిగతా 28 మంది తెలుగులో నోట్స్ రాసుకోలేకపోతున్నారు. పూర్ స్టాండర్డ్స్. యువత తలుచుకుంటే ఏదైనా సాధ్యమవుతుందంటారు. అప్పటి వరకు శిఖరాగ్రహాన్ని ఉన్న వ్యక్తిని అంతఃపాతాళానికి తొక్కేయాలన్నా, ఒక సాధారణ వ్యక్తిని సింహాసనం మీద అధిష్ఠించాలన్నా యువత చేతుల్లో ఉంటుందంటారు. ఆ మాదిరిగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్టూడెంట్స్ అంతా ఒక సైన్యంలా పనిచేశారు. అప్పటి వరకు వైసీపీ, టీడీపీ, జనసేన, కాంగ్రెస్ వంటి పార్టీలకు చెందిన ఆయా కుటుంబాలైనా సరే మా మాస్టారు గెలవాలనే తపనతో పనిచేశారు, గెలిపించారు. కేవలం 25 రోజుల వ్యవధిలో, అందులోనూ ప్రతిపక్ష పార్టీ తరపున పోటీ చేసి గెలవడం అంటే ఆషామాషి విషయం కాదు. అలాంటిది ఆ స్టూడెంట్స్ అంతా వారి మాస్టర్ని గెలిపించారు. ఆ మాస్టారే మన మాస్టారు, మీ అందరి మాస్టారు, ఎకనామిక్స్ చిరంజీవి మాస్టర్. ప్రస్తుత ప్రభుత్వ విప్పు, ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు గారితో జరిపిన పాడ్కాస్ట్ లో చిరంజీవి గారి మాటల్లోని మన పిల్లలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను ఆయన గొంతు నుంచి వచ్చాయి. ఇది మీ అందరి కుటుంబాల్లో జరిగిన విషయాలు ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు మనం మీ ఎమ్మెల్యే ఛానల్ ద్వారా ఇంటర్వ్యూస్ చేసుకునే వారిని దాన్ని దేవా డిస్కషన్స్ పేరుతో మార్చాం. ఇక నుంచి మీతో దేవా డిస్కషన్స్ పేరుతో పాడ్కాస్ట్ చేయబోతున్నాం. ఇప్పుడు కొంత విరామం తీసుకున్నా ఇక నుంచి కంటిన్యూస్గా మీతో టచ్లో ఉంటాం. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మిత్రులందరికీ ఒకటే విన్నపం, ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. అయితే మన మేషారి చిరంజీవిరావు గారి పుట్టినరోజు ఈరోజు. మీ అందరి తరపున వేపాడ చిరంజీవిరావు మేషారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంటర్వ్యూలోకి వెళ్దాం. థ్యాంక్ యూ. నమస్తే మేషారు. నమస్తే. మీ విద్యార్థిగా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం కూడా చాలా నాకు ఇబ్బందిగానే ఉంది, కానీ వృత్తి ధర్మంలో భాగంగా సార్ 25 రోజుల్లోనే ఎమ్మెల్సీగా మిమ్మల్ని ప్రకటించిన తర్వాత 25 రోజుల్లోనే వైసీపీ గవర్నమెంట్ ఉండగా మీరు ప్రభంజనం అత్యధికంగా, అంటే తొలి ప్రాధాన్య ఓట్లలో లేకపోయినా రెండో ప్రాధాన్య ఓట్లలో గెలవడానికి మీ వెనక పనిచేసింది ఎవరంటారు? నేను ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడానికి మొదటగా నా వెనక బాగా పనిచేసింది ఫస్ట్ విద్యార్థులు. అంటే నేను నా దగ్గర క్లాసులు విన్న, పాఠం నేర్చుకున్న విద్యార్థులు బాగా పనిచేశారు. ఎందుకంటే వాళ్ళే నన్ను ఎంకరేజ్ చేశారు. మీలాంటి వాళ్ళు ఎమ్మెల్సీగా వెళ్తే మాకు జాబ్ క్యాలెండర్ అది ఇప్పిస్తారు, వ్యవస్థలో మా భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి విద్యార్థులందరూ ఏకపక్షంగా నన్ను ఫస్ట్ వెళ్ళండి అని ఎంకరేజ్ చేశారు. కాబట్టి వాళ్ళు బాగా చొరవ తీసుకున్నారు. రెండవది పార్టీ, తెలుగుదేశం పార్టీ మనం అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి అప్పటికే వైసీపీ యొక్క వ్యతిరేక విధానాలు ప్రజల్లోకి వెళ్ళాయి. అప్పటికే నియంతృత్వ పరిపాలన అప్పటికే కొనసాగేది. రోడ్డు మీదకి వచ్చి ప్రశ్న ఇస్తే కేసులు పెట్టడం, బైండ్ ఓవర్ కేసులు పెట్టడం, చాలా అరాచక పాలన కొనసాగేది. అలాంటి టైంలో బాగా అసంతృప్తి వచ్చింది. కాబట్టి టీడీపీ పార్టీ చాలా గట్టిగా పనిచేసింది. మూడవది టీచర్లు.
టీచర్లు చాలా అన్యాయం చేశారు గత ప్రభుత్వంలో, ముఖ్యంగా జీతాల విషయంలో. పిఆర్సీలో వాళ్ళకి తీవ్రమైన అన్యాయం జరిగింది. దీంతో టీచర్లు చాలా వ్యతిరేకతను కలిగి ఉన్నారు. టీచర్లు ధర్నా చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఆ అసంతృప్తిని ఎట్లా వ్యక్తపరచాలని చెప్పున్నారు. ఆ టైంలో ఎమ్మెల్సీ ఎన్నికలు రావడం అనేది, నేను టీచింగ్ కమ్యూనిటీ నుంచి రావడం, నేను టీచర్గా ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ పనిచేయడం వల్ల టీచర్లు అందరూ కూడా నన్ను ఓన్ చేసుకున్నారు. సో 1 నా స్టూడెంట్స్, 2 పార్టీ, 3 టీచింగ్ కమ్యూనిటీ, ఈ 3 బలంగా పనిచేశాయి. వీటితో పాటు మిగతా ఫ్యాక్టర్స్ కూడా పనిచేసి ఆ తక్కువ టైంలో నేను గెలవడానికి దోహదపడ్డాయి. అసలు మీకు సంబంధం లేనిది టీచర్గా హాయిగా నడిచిపోతున్నటువంటి జీవితానికి సడన్గా రాజకీయాల్లోకి రావాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందంటారు? నిజానికి నేను ఎప్పుడు రాజకీయాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. రాజకీయాల పట్ల అంత ఆసక్తి కూడా నాకు లేదు. కానీ ఆనాటి పరిస్థితులు అట్లా చేశాయి. ఒక ఉపాధ్యాయుడు, ముఖ్యంగా అప్పటి ఎమ్మెల్సీ గారు, టీచర్ ఎమ్మెల్సీ గారు నా దగ్గరకు వచ్చి అడగడం, దీంతో నేను కొంతమంది ఉపాధ్యాయులతో చర్చించడం, విద్యార్థులతో చర్చించడం, వీళ్ళందరూ కూడా ఈ టైంలో మీలాంటి వాళ్ళు వెళ్తే వ్యవస్థకు ఉపయోగపడతారు, సొసైటీకి మీలాంటి వాళ్ళు వెళ్తే ఇంకా ఎక్కువ సర్వీస్ చేయడానికి ఉపయోగపడతారని ప్రోత్సహించడం వల్ల నేను వచ్చాను తప్ప నాకు ఎప్పుడూ రాజకీయాల్లోకి రావాలని కల కానీ కోరిక కానీ రెండూ లేవు నాకు. ఆ టీచర్స్ ఎమ్మెల్సీ చంద్రబాబు తరపు నుంచి రాయబారిగా వచ్చారా? రాయబారిగా వచ్చారా అంటే అప్పుడు ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరినైతే ప్రకటించారో ఆ ప్రకటించిన అభ్యర్థి కొంచెం పబ్లిక్లోకి వెళ్ళడంలో కొంచెం వెనుకబడడంతో, ఆ ఫీడ్బ్యాక్ తీసుకోవడంతో ఒక్కసారి వీలైతే క్యాండిడేట్ని మార్చండి అని చెప్పి బాబు గారు చెప్పడం, దీంతో ఈ దిగునున్న వాళ్ళందరూ కలిపి వర్క్ చేయడం, ఆ వర్క్ చేసి నేనైతే గెలుస్తానని చెప్పి ఒక ఫీడ్బ్యాక్ తీసుకోవడం, అందులో భాగంగా నా దగ్గరికి రావడం జరిగింది. మరి గాడి చిన్నకుమారి గారిని ఎట్లా ఒప్పించారు? పార్టీ గాడ్ చంద్రకుమార్ గారికి ఏం చెప్పిందంటే, అమ్మ నీకు ఎప్పుడు కూడా మేము అన్యాయం చేయం, పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఎవరిని కూడా మేము అన్యాయం చేయం. సో ప్రస్తుత పరిస్థితి ఇట్లా ఉంది కాబట్టి మన అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఖచ్చితంగా మేము న్యాయం చేస్తామని చెప్పడంతో మేడం గారు కూడా ఒప్పుకున్నారు. ఎందుకంటే ఆ టైంలో మన పార్టీ గెలవడం ముఖ్యం కాబట్టి, పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఎవరు కూడా పార్టీ గెలవాలని అనుకుంటారు తప్ప వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వరు. వాళ్ళు మొదటి నుంచి పార్టీని నమ్ముకుని ఉన్నారు కాబట్టి మేడం గారిని ఒప్పించడంలో మాకు ఈజీ అయింది. గవర్నమెంట్ బాబు గారికి ఈజీ అయింది. అంటే అందులో మీ ప్రమేయం అసమేమీ లేదు? నా ప్రమేయం లేదు, పార్టీ చూసుకుంది. అంత పార్టీ. ఓకే. అంటే ఉత్తరాంధ్ర నుంచి మిమ్మల్ని ఎంపిక చేయాలన్న ఆలోచన అసలు ఫస్ట్ ఎవరికి వచ్చింది? అసలు చంద్రబాబు నాయుడు గారికి వచ్చిందా, అచ్చెన్నాయుడు గారు చేశారా, లేకపోతే ఇక్కడ వింగ్ ఏమైనా ఒక ఆలోచన చేసిందా? సో ఫస్ట్ ఏంటంటే అప్పుడున్న అభ్యర్థి గ్రాడ్యుయేట్ వాటర్స్లోకి వెళ్ళడంలో కొంచెం వెనుకబడ్డారు అనే చిన్నకుమారి గారా ఫీడ్బ్యాక్ వచ్చింది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్న అభ్యర్థి గ్రాడ్యుయేట్ వాటర్స్లోకి వెళ్ళడంలో వెనుకంజలో ఉన్నారు. అప్పటికి పీడిఎఫ్ అభ్యర్థో లేకపోతే వైసీపీ అభ్యర్థో మనకంటే ముందంజలో ఉన్నారు. సో క్యాండిడేట్ని మారిస్తే బాగుంటుందని పార్టీ డెసిషన్ తీసుకుంది. క్యాండిడేట్ని మార్చేటప్పుడు ఎవరిని పెట్టాలి అనే దాని మీద పరిశోధన చేశారు. అందులో భాగంగా 1 ఎస్ రామకృష్ణ గారు, 2 అశోక్ బాబు గారు, 3 మరికొంతమంది పార్టీకి నిబద్ధులైన ఉన్న వ్యక్తులు, వీరందరూ విశాఖపట్నంలో యూనివర్సిటీలో కొంతమంది పార్టీకి సంబంధించిన వ్యక్తులు, వీళ్ళందరూ కలిపి వర్క్ చేశారు. వర్క్ చేసి ఎవరిని పెడితే ఈ తక్కువ టైంలో పబ్లిక్లోకి వెళ్ళగలరు అనే విషయాన్ని చర్చించారు. అందులో భాగంగా అప్పుడు మన టీచర్ ఎమ్మెల్సీ గారు కూడా ఈ విషయంపై కొంత వర్క్ చేశారు. ఇందులో భాగంగా ఒక లెక్చరర్, నా తోటి మిత్రుడు లెక్చరరు తెలుగు హనుమంతరావు, ఆయన అయితే నా దగ్గరికి వచ్చాడు. వచ్చి నువ్వైతే బాగుంటుంది, ఏంటి నీ అభిప్రాయం అని అడిగారు. సో నేను నా అభిప్రాయం చెప్పడానికి, ఈ బృందంలో ఆయన ఉన్నారా, చర్చించిన బృందంలో ఆయన అంటే వీళ్ళందరూ కలిపి ఆయనతో కూడా డిస్కస్ చేశారు, హనుమంతరావు గారితో. సో ఆయన కూడా నా దగ్గరకు వచ్చారు. ఫస్ట్ నా దగ్గరకు వచ్చింది అయితే ఎమ్మెల్సీ వర్మ గారు, హనుమంతరావు గారు, వీరిద్దరూ నా దగ్గరకు వచ్చారు. వచ్చి అడిగిన తర్వాత నేను ఒకసారి సాగుతున్నాను, నేనేంటి రాజకీయాలు ఏంటి అని చెప్పి నెల రోజులు టైం తీసుకున్నాను. నేను నవంబరు ఆ ప్రాంతంలో వస్తే నేను సమాధానం చెప్పడానికి డిసెంబర్ ఎండింగ్ నేను టైం తీసుకున్నాను. 1 మంత్ టైం తీసుకుని చెప్పాను నేను. ఎందుకంటే నాకు ఇంకా 12 సంవత్సరాల సర్వీస్ ఉంది అప్పుడు. నేను డిగ్రీ కాలేజ్ లెక్చరర్ని. నా శాలరీ ₹1,00,000 పైన ఉన్నది అప్పటికే ₹1,40,000 నా శాలరీ. ఇంకా 10 సంవత్సరాల సర్వీస్ ఉంది నాకు. సుమారు ₹2 కోట్ల విలువైన ఆదాయాన్ని నేను వదులుకోవాల్సి వస్తుంది. అందుకని 1-10 సార్లు నేను ఆలోచించి 1 మంత్ టైం తీసుకొని నేను ఆన్సర్ చెప్పాల్సి వచ్చింది. రైట్. మీరు రాజకీయాల్లోకి వెళ్తామని అన్నప్పుడు అసలు మీ కుటుంబానికి కానీ మేడం గారికి కానీ ఎవరికి సంబంధం లేనిటువంటి ఈ కొత్త వ్యవస్థలోకి వెళ్తున్నప్పుడు మేడం గారి స్పందన అసలు ఎట్లా ఉంది? అంటే ఫస్ట్ నేను మేడం గారిని అడిగాను. ఎందుకంటే నేను 10 సంవత్సరాల సర్వీస్ వదిలేసి వచ్చేస్తే ఫస్ట్ సఫర్ అయ్యేది నా కుటుంబం, నా భార్య సఫర్ అవ్వచ్చు, నా పిల్లలు సఫర్ అవ్వచ్చు.
అనే ఉద్దేశంతో ఫస్ట్ మా మేడంని అడిగాను. అడిగితే మా మేడం కూడా నాకు సపోర్ట్ చేసింది. మీ ఇష్టం అండి, మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, నేను ఎలాగో ఉద్యోగం చేస్తున్నాను కదా అని చెప్పి తను మానసికంగా నాకు సపోర్ట్ చేయడం వల్ల నేను కూడా ఒక స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది. మీరు విజయం సాధించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మీరు పక్క నుంచి సుమారు 5 ఎమ్మెల్సీలు గెలిచినట్టు, ముగ్గురు రవీంద్ర గారు, మీరు, ఇంకొక ఆయన శ్రీకాంత్, రామ్గోపాల్ రెడ్డి గారు, మీరందరూ గెలిచినప్పుడు వేదిక మీద చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, మంచి పేరు దేనికి పనికొస్తుంది అని అందరూ అంటుంటారు, కానీ ఎందుకు పనికొస్తుందో చిరంజీవిరావు గారిని చూస్తే మనకు అర్థమవుతుంది అని ఆయన అన్న తర్వాత ఒక మాట అన్నారు. చిరంజీవిరావు గారు పార్టీకి అసెట్ అని చెప్పారు. పార్టీకి మీరు అసెట్ అయ్యారా, మీకు పార్టీ అసెట్ అయిందా? అంటే ఇప్పుడు, అంటే ఈ సంవత్సరంన్నర కాలంలో ఎప్పుడు పార్టీ ఎప్పుడు అల్టిమేట్. ఎందుకంటే ఈ వ్యక్తులు ఎవరు వచ్చినా సరే ఆ వ్యవస్థలో ఒక భాగం తప్ప ఎప్పుడు వ్యక్తే ఆధిక్యతలో ఉండాలి అని అనుకోవడం ఎప్పుడూ తప్పు. ఎందుకంటే నాకు ఎంతమంది మా స్టూడెంట్స్ ఉన్నప్పటికీ నా ఎలక్షన్లో గెలవాలి అంటే పార్టీ క్యాడరు నన్ను ఓన్ చేసుకొని, ఆ తక్కువ రోజుల్లో 25 రోజుల్లో నన్ను ఓన్ చేసుకొని ఓటర్ ఎక్కడున్నాడో ఐడెంటిఫై చేసి పోలింగ్ బూత్కు తీసుకొచ్చి ఓటు వేయించాలి అంటే పార్టీ క్యాడర్ లేకపోతే నేను గెలవలేను. నాకు ఓటు వేద్దామని నా స్టూడెంట్స్ ఉండొచ్చు, ఓటర్ ఉండొచ్చు, కానీ ఆ టైంలో ప్రతిపక్షంలో ఉన్న టైంలో ఓటర్ పోలింగ్కి రావడానికి భయపడతాడు. కాబట్టి ఎప్పుడు కూడా పార్టీ అనేది అల్టిమేట్. కాకపోతే ఏదో చంద్రునికి ఒక నూలు పోగులాగా, లేకపోతే ఏదో ఉడత భక్తిలాగా నేను ఏదో పార్టీకి నా వంతు సహాయ సహకారాలు, బాబు గారు నన్ను ఏది అడిగితే, చంద్రబాబు నాయుడు గారు నన్ను ఏదైనా పలానా పని చెయ్యండి అంటే అధిష్టానం ఆదేశాలు ఏది జారీ చేస్తే దాన్ని అమలుపరచడమే నా ఉద్దేశం. రైట్. ఎడ్యుకేషన్ రంగంలో ఆంధ్రప్రదేశ్లో ఏదైనా మార్పు జరగాలి అని అంటే ఎకనామిక్స్ చిరంజీవి గారి దగ్గరికి ఫస్ట్ ఫైల్ వెళ్ళిన తర్వాతే లోకేష్ గారి టేబుల్ వారికి వెళుతుంది అనే ప్రచారం నడుస్తుంది. నిజం ఉందంటారా? అది అబద్ధం. అది ఎందుకంటే లోకేష్ బాబు గారు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు, మంచి విద్యావేత్త, చాలా అవగాహన ఉన్న వ్యక్తి. అన్ని రంగాలపైన కూడా లోకేష్ బాబు గారికి అవగాహన ఉంది. తక్కువ టైంలో విద్యారంగంపై చాలా అవగాహన తెచ్చుకున్నారు. కాబట్టి మీరు ఏ ప్రశ్న అయితే అడిగారో ఆ ప్రశ్నలో వాస్తవం అయితే లేదు. అసలు ఏమీ వాస్తవం లేదా? వాస్తవం అయితే లేదు. కానీ నేను విద్యారంగం నుంచి వచ్చాను కాబట్టి ఏదైనా విద్యకు సంబంధించి ఇలా చేస్తే బాగుంటుంది అని కానీ ఒక చిన్న సలహా ఇస్తే ఈ సలహా ఎంతవరకు వాస్తవం అనే విషయాన్ని ఆలోచించడానికి అవకాశం ఉంటుంది తప్ప ప్రజలు అనుకునేది మాత్రం నిజం కాదు. అంటే ఇప్పటి వరకు ఓ టీచర్గా జీవితాన్ని గడిపిన మీరు అకస్మాత్తుగా ఎలక్షన్లోకి వచ్చిన తర్వాత మీరు కూడా కొన్ని ఆస్తులను పోగొట్టుకున్నారు అని బయట మన విద్యార్థులు అంటున్నది నిజమేనా? అంటే ఆస్తులు పోగొట్టుకోవడం అనేది కష్టపడి సంపాదించుకున్నటువంటి అంటే అంటే జనరల్గా మరి ఎలక్షన్లో ఆ మాత్రం చిన్నపాటి ఖర్చులు అవుతాయి. ఖర్చులు అంటే ఇప్పుడు పాంప్లెట్లు ముద్రించాలి, లేకపోతే ఆ రోజు టెంట్లు వేయాలి, ఆ మాత్రం దానికి చిన్నపాటి ఖర్చులు అవుతాయి. ఎందుకంటే మరి అది మనం కష్టపడి సంపాదించిన ఆదాయం తప్ప మరొకటి ఏమీ కాదు. అట్లాగే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మరి కొంత నేను కోచింగ్ చెప్పడం, పాఠాలు చెప్పడం కూడా తగ్గించేశాను. అలా ఆలోచిస్తే మనం ఆదాయ అర్జునికి నేను రాలేదు రాజకీయాల్లోకి. ఇప్పటి వరకు విద్యార్థులకు సర్వీస్ చేశాను. ఇకపైన ఏమైనా ప్రజలకు నా సర్వీసెస్ ఉపయోగపడతాయేమో అని వచ్చాను తప్ప ఏదో ఆదాయం సంపాదిద్దామని కానీ మరొక ఉద్దేశంతో కానీ నేను రాలేదు. అలాగని ఎప్పుడు ఆదాయం కోల్పోయిందని నాకు బాధ కూడా లేదు. ఎందుకంటే ఇది అల్టిమేట్. ప్రజలకు సర్వీస్ చేయడం అనేది అల్టిమేట్. ఎవరికో కానీ అదృష్టం రాదు. భగవంతుడు చంద్రబాబు నాయుడు గారు నాకు అదృష్టాన్ని ప్రసాదించారు. మన రాజకీయాల్లో సాధారణంగా నో న్యూసెన్సు, నో నాన్ సెన్స్ అని ఒకటి ఉంటుంది. సో చాలా తక్కువ మంది వ్యక్తులకు అది ఉంటుంది. రాష్ట్రంలో మనం చూసుకుంటే పురంధరేశ్వర గారికి అది ఉంటుంది. ఆ పద్ధతిని మీరు కూడా ఫాలో అవుతున్నారా? ఎందుకు వైసీపీ వాళ్ళు ఏదైనా చేసినప్పుడు మనం కౌంటర్ ఇవ్వకుండా సైద్ధాంతిక అంశాలు మాత్రమే మాట్లాడతారు? యాక్చువల్గా వైసీపీ వాళ్ళు ఏదైనా చేసినప్పుడు కౌంటర్ ఇవ్వాలి. కౌంటర్ ఇవ్వాలి అంటే దానికి ఒక లెవెల్, ఒక స్టేచర్ ఉండాలి. సో ఆ ఉద్దేశంతో పోలిస్తే ఇప్పటికే రాష్ట్రంలో మంత్రులు ఉన్నారు, పాలిట్ బ్యూరో మెంబర్లు ఉన్నారు, సీనియర్లు ఉన్నారు, మీరందరూ ఉన్నారు.
నేను ఎప్పుడైనా కౌంటర్ ఇవ్వాలని అనుకున్నప్పటికీ ఇంకా నేను ఇప్పుడే స్టార్టింగ్ రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడే వచ్చాను, ప్రెస్లోకి వెళ్ళడం నాకు కొంచెం కష్టం అవుతుంది కాబట్టి నేను కౌంటర్ ఇవ్వలేదు తప్ప, ఆ కౌంటర్ ఇచ్చేటప్పుడు కూడా నేను ఎప్పుడైనా కౌంటర్ ఇవ్వాలి అంటే ప్రతిపక్షాలు ఏం మాట్లాడాయి, వాళ్ళు మాట్లాడిందో వాస్తవం ఎంత ఉంది, అవాస్తవం ఎంత ఉంది, మన గవర్నమెంట్ ఏం చేస్తుంది, వారు చెప్పింది నిజమా కాదా, ఒకటికి 2 సార్లు చర్చించుకొని వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు అంటేనే నేనైతే కౌంటర్ ఇస్తాను. రైట్. ఇప్పుడు మీరు చోడవరం కాలేజీలో పనిచేసినప్పుడు నేను ఒక మాట వినేవాడిని, అంటే మీ స్టూడెంట్గా, అప్పుడు తినడానికి తిండి లేదు, ఇప్పుడు తినడానికి సమయం లేదని. అంటే మీరు ఆర్సి రెడ్డి కోచింగ్ సెంటర్కి క్లాసులు చెప్పడానికి మీ స్థాయికి తగ్గట్టు, అంటే మీ యొక్క నాలెడ్జ్కి తగ్గట్టు మిమ్మల్ని ఫ్లైట్లోనే తిప్పేవారు క్లాసులకి, అంత బిజీ స్కెడ్యూల్ ఉండేది అని అనేవారు. నిజంగానే చిన్నప్పుడు తినడానికి తిండి లేదా, ఇప్పుడు సమయం కూడా లేదా? అంటే మొదటిదైతే నిజం, మొదటిదైతే నిజం. ఎందుకంటే చిన్నప్పుడు చాలా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాం. ఎందుకంటే మా అమ్మ మాత్రమే ఉంది, నాకు నాన్నగారు లేరు. చాలా కష్టపడి ఆవిడ పెంచింది. నేనైతే 10th క్లాసు, ఇంటరు, డిగ్రీలో అయితే కాలేజీ అయిపోయిన తర్వాత సెలవుల్లో రాజమండ్రి వెళ్ళి ఒక హోటల్లో పనిచేసి, ఆ హోటల్లో ఆ 2 నెలలు పనిచేసి వచ్చిన డబ్బులతో పుస్తకాలు, బట్టలు కొనుక్కొని మళ్ళీ కాలేజీకి నెక్స్ట్ ఇయర్ వచ్చేవాడిని. డిగ్రీలో చోడవరంలో చదువుకునేటప్పుడు అయితే ఒకనొక టైంలో చెప్పులు లేకుండా కూడా కాలేజీకి వెళ్ళాను. కాబట్టి చిన్నప్పుడు పేదరికంతో బాధపడడం నిజం, మీరు నమ్మండి మానేయండి. పండగ ఎప్పుడు వస్తుందని ఎదురు చూసేవాళ్ళం, ఎందుకంటే పండగ వచ్చేసరికి వరి అన్నం పెడతారని. ఆ టైంలో మా గ్రామంలో పర్టికులర్ మా ఇంట్లో సామాన్నం తినేవాళ్ళం రెగ్యులర్గా. అయితే పండగల్లో సంక్రాంతి, దీపావళి, దసరాకు మాత్రమే వరి అన్నం ఉండేది, మిగతా అన్ని రోజుల్లో వరి సామ కలిసి ఉండేది అనమాట. ఆ అన్నం పెట్టేవారు. మా ఆర్థిక పరిస్థితి అది కాబట్టి అంత పేదరికం నుంచి రావడం మాత్రం నిజం, మొదటి ప్రశ్న రైటే. ఇప్పుడు తినడానికి సమయం లేదు అనేది అది అంత కరెక్ట్ కాదు, అంత నేను బిజీ అయితే ఏది కాదు. కాకపోతే రాజకీయాల్లో ఉండడం వల్ల అటు ఇటు తిరుగుతుంటాం, ఒక్కొక్కసారి వేళకు తినలేకపోవచ్చు తప్ప సమయం లేనంత బిజీ అయితే నేను కాదు. అదే మీరు ఇందాక చెప్పారు నాన్నగారు చిన్నప్పుడే లేరు వాళ్ళని. మీరు ఆ ఇబ్బందులు పడుతున్నప్పుడు మీ సర్పంచ్ గారే మిమ్మల్ని హాస్టల్లో జాయిన్ చేశారని ఊర్లో ఎవరో చెప్పారు, అది నిజమేనా, లేకపోతే మీరు ఇంటి దగ్గర నుంచే స్కూల్కి వెళ్ళేవారా? నిజానికి నేను చదువుకునే టైంలో నన్ను కొత్తకోట హాస్టల్లో జాయిన్ చేశారు. మా నాన్నగారు లేరు, మా అమ్మగారే. అది నాకు సరిగ్గా గుర్తు అయితే లేదు, కానీ ఆ టైంలో మిలిటరీ నాయుడు గారు, ఓకే, చోడవరం ఎమ్మెల్యే గారు మిలిటరీ నాయుడు గారు, ఓకే, ఆ టైంలో బహుశా మరి మిలిటరీ నాయుడు గారి దగ్గరికి వెళ్ళి అడగాలి అంటే ఖచ్చితంగా గ్రామ సర్పంచ్ ఎవరో సహాయ సహకారాలు అందించే ఉండాలి. నాకు సరిగ్గా గుర్తు అయితే లేదు, కానీ ఆ టైంలో వాళ్ళ సహకారంతో, మిలిటరీ నాయుడు గారి సహకారంతో నన్ను హాస్టల్లో చేర్పించడం మాత్రం నిజం. నేను 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కొత్తగూడ హాస్టల్లో చదువుకున్నాను. ఓకే. ఇప్పుడు మీరు 10th ఫెయిల్, 10th ఇంటర్, డిగ్రీ అయిపోయింది. 10th క్లాస్ నేను ఫెయిల్ అయ్యాను. ఆ తర్వాత ఇంటర్లో కానీ, డిగ్రీలో కానీ, పీజీలో కానీ, బీఈడీలో కానీ నాకు సెకండ్ ర్యాంక్ తెలియదు, ఫస్ట్ ర్యాంకే. ఓకే. 10th క్లాస్ ఫెయిల్ అయ్యాను. అప్పటి నుంచి నాకు ఇంటర్లో మా గురువు గారు మంచిగా పాఠాలు చెప్పి నేను మారడానికి కారణం ఏంటంటే మా ఎకనామిక్స్ లెక్చరర్ జగన్నాథరావు గారు, మహానుభావు, ఆయన చనిపోయాడు. ఆయన పాఠం వల్ల, ఆయన తీరు వల్ల ఎప్పుడు ఏ డౌట్ అడిగినా అలా భుజం మీద చేసుకొని ఎక్కడికి వెళ్ళి దారిలో నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కూడా నాకు పాఠం చెప్పేవారు. సో ఆయన నుంచి నేను కొంత ప్రేరణ పొందాను, ఇలా ఉండాలి, మనం ఇలా సర్వీస్ చేయాలి అనే ఆలోచన మా గురువుగారు జగన్నాథరావు గారి నుంచి వచ్చింది. ఇంటర్మీడియట్ కాలేజీ ఫస్ట్ నాది, ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ 4 గ్రూపులు కూడా. డిగ్రీ చోడవరం కాలేజీ ఫస్ట్ నాది, నా బిఏ గ్రూప్లో. బిఎడ్ కూడా హైయెస్ట్ స్కోర్ నాదే, ఆసెట్ కూడా ఫస్ట్ ర్యాంక్ నాదే. సో 10th క్లాస్ పోవడం నిజం, దాంతో నాలో మార్పు వచ్చింది, చదువు మీద నాకు ఆసక్తి పెరిగింది. ఆ రోజు నుంచి నాకు ఫస్ట్ ర్యాంక్ తప్ప నాకు సెకండ్ ర్యాంక్ తెలియదు. అంటే ఏదైనా ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకు సమయం కేటాయించకపోవడం వల్ల పోయింది, లేకపోతే మనం నిర్లక్ష్యంగా ఉండడం వల్ల 10th క్లాస్ మనం ఫెయిల్ అయ్యమంటారా? బహుశా 10th క్లాస్ నేను ఫెయిల్ అవడానికి కారణం నాకు అప్పటికి ఇంకా ఒక ఫీల్ రాలేదు, చదువు ఏంటి, ఈ యొక్క ప్రాధాన్యత ఏంటి తెలియకపోవడం వల్ల, పరిణితి చెందలేకపోవడం వల్ల నేను ఫెయిల్ అయ్యాను. ఎప్పుడైతే ఇంటర్లో నాకు మంచి గురుగారులు దొరికారో, అందరూ కూడా ఎకనామిక్స్, సివిక్స్, కామర్సు, కొత్తకోట కాలేజీలో నేను ఈరోజు ఎడ్యుకేషన్లో సక్సెస్ అవ్వడానికి కారణం మాత్రం నేను కొత్తకోట జూనియర్ కాలేజీలో విద్యార్థిగా చదువుకోవడం, నాకు మంచి లెక్చరర్స్ అప్పుడు దొరకడం, వాళ్ళు మంచిగా పాఠాలు చెప్పడం, వాళ్ళే నా జీవితాన్ని టర్న్ చేశారు. ఓకే. ఇప్పటి వరకు మీరు ఎంతమంది స్టూడెంట్స్కి బోధించి ఉండొచ్చు అంటారు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కలిపి నేను ఇప్పటి వరకు సుమారు 40,000 మంది విద్యార్థులకి నేను పాఠం చెప్పి ఉంటాను. అందులో
ఒక 10,000 మంది విద్యార్థులు సక్సెస్ అయ్యి ఉంటారు. ఓకే. సక్సెస్ అంటే కొంతమంది గ్రూప్ 1 ఉంటారు, గ్రూప్ 2 ఉంటారు, ఎస్ఐలు ఉంటారు, కానిస్టేబుల్ ఉంటారు, టీచర్లు ఉంటారు, సచివాలయం ఎంప్లాయీస్ ఉంటారు, పంచాయతీ సెక్రటరీలు ఉంటారు. ఇలా అన్ని రకాల డిపార్ట్మెంట్లో ఇప్పుడు కూడా నేను ఎమ్మెల్సీగా సచివాలయానికి వెళ్తే, సార్ నేను స్టూడెంట్ అండి, ఇప్పుడు ఇక్కడ ఎస్ఓగా పనిచేస్తానండి. పోలీస్ స్టేషన్కి వెళ్తే నేను మీ స్టూడెంట్ అండి, ఎస్ఐగా పనిచేస్తానండి. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే నేను ఎంఆర్ఓనండి, మీ స్టూడెంట్ అండి అంటే నేను చాలా చాలా సంతోషిస్తాను. ఎందుకంటే ఉపాధ్యాయ వృత్తి అంత అద్భుతమైన వృత్తి. అది కూడా ఎవరికో కానీ అంతమంది స్టూడెంట్స్ని తయారు చేసే అవకాశం రాదు. నాకు అవకాశాన్ని కల్పించిన ఆర్సీ రెడ్డి ఇన్స్టిట్యూట్ని నేను జీవితాంతం నేను గుర్తుపెట్టుకుంటాను. అంటే అక్కడ కోచింగ్ ఇవ్వడం వల్ల, అక్కడ మీరు ఫ్యాకల్టీగా పనిచేయడం వల్ల ఎంతమందికి చెప్పగలిగారు? ఎస్, నేను ఎందుకంటే గవర్నమెంట్ లెక్చరర్ అయినప్పటికీ మా లెక్చరర్గా మేము సంవత్సరానికి 30 మంది విద్యార్థులు బయటికి పంపిస్తాం. డిగ్రీ అయ్యి బయటికి 50 మంది విద్యార్థులు వెళ్తారు. అలా మా జీవితకాలంలో 30 సంవత్సరాలు పనిచేసిన 1500 మంది కంటే ఎక్కువ పంపించలేము. కానీ ఆర్సీ రెడ్డి ఇన్స్టిట్యూట్లో పనిచేయడం వల్ల ఒక క్లాసులో ఒక బ్యాచ్లో 600 మంది స్టూడెంట్స్ ఉంటారు. ఓకే. అట్లా ఒక 10 బ్యాచ్లు చెప్తే అక్కడ 6,000 మంది సంవత్సరానికి. ఇట్లా మనం 20 సంవత్సరాలు చెప్తే ఎంతమంది స్టూడెంట్స్ మన చేతులు బయటకు వెళ్తారో చూడండి. మీరు ఫస్ట్ ఎస్జిటిగా జాయిన్ అయ్యారు, తర్వాత జేఎల్కి వచ్చారు. అంటే అందులో సంతృప్తి చెందక, లేకపోతే మనం ఇంకా పైకి నో ముందు ఎస్జిటి జాయిన్ అయ్యాను, తర్వాత నోటిఫికేషన్ పడింది, స్కూల్ సెలెక్ట్ అయ్యాను, మళ్ళీ నోటిఫికేషన్ పడింది, ఏబిఎస్సి జేఎల్ సెలెక్ట్ కొట్టాను, మళ్ళీ నోటిఫికేషన్ పడింది, మళ్ళీ ఏబిఎస్ డిగ్రీ కాలేజ్ లెక్చర్ సంపాదించాను. ఇలా 1 by 1 అన్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్లోనే సంపాదించి అలా అంతవరకు రావడం జరిగింది. ఓకే. అయితే ఎందులో మీకు బాగా సంతృప్తిని ఇచ్చిందంటారు? అంటే మీరు ఇప్పుడు ఎస్జిటిగా, స్కూల్ అసిస్టెంట్గా, జేఎల్గా, ఈ మూడింట్లోని. మంచి ప్రశ్న అండి ఇది. ఎందుకంటే నా టీచింగ్ కెరీర్లో ఎలిమెంటరీ స్కూల్లో పాఠం చెప్పాను. చిన్న పిల్లలు అక్కడ నన్ను కొంచెం చిన్నపిల్లలు కాబట్టి 1 నుంచి 5వ తరగతి కాబట్టి నన్ను సరిగ్గా అందుకోలేకపోయేవారు. నేను వృత్తిపరంగా బాగా సాటిస్ఫై అయింది 2. 1 హై స్కూలు, 2 జూనియర్ కాలేజీ. హై స్కూల్గా వడ్డారి స్కూల్లో నేను చెప్పిన చరిత్ర నాకు ఉంది. ఇప్పటికీ అక్కడ నా స్టూడెంట్స్ సక్సెస్ అయ్యి ఎప్పుడైనా వచ్చి నాతో మాట్లాడుతుంటే నాకు నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. 2 జూనియర్ లెక్చరర్గా చోడవరం జూనియర్ కాలేజీలో పనిచేశాను. చాలా బాగా వర్క్ చేశాను అక్కడ. కాలేజీ 5కి అయిపోతే సాయంత్రం 6:30 వరకు కూడా పాఠం చెప్పేవాడిని. ఆ పిల్లలు కూడా బాగా సెలెక్ట్ అయ్యారు. ఈరోజు నా స్టూడెంట్స్ జూనియర్ లెక్చరర్గా, ఎంఆర్ఓలుగా చోడవరం గవర్నమెంట్ కాలేజీలో నా దగ్గర చదువుకున్న విద్యార్థులు, గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్న విద్యార్థులు ఈరోజు లెక్చరర్గా ఉన్నారు. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. డిగ్రీ కాలేజీ లెక్చరర్గా మాత్రం నాకు పెద్దగా సంతృప్తి అనిపించలేదు. ఎందుకంటే ఈ డిగ్రీ కాలేజీలో పిల్లలు కొంచెం ఆకతాయిగా ఉండడం, క్రమశిక్షణ లేకపోవడం కారణం కాబట్టి హై స్కూల్ టీచర్గా, జూనియర్ కాలేజీ లెక్చరర్గా ఈ 2 క్యాడర్లో నేను పనిచేసినప్పుడు నాకు చాలా సంతృప్తినిచ్చింది. మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, డిగ్రీ కాలేజీ పిల్లల్లోని క్రమశిక్షణ లేకపోవడం వల్ల మనం అక్కడ పనిచేయడానికి ఉత్సాహం చూపించలేకపోయాం. వాస్తవంగా అసలు ఇప్పుడు 10th క్లాస్ నుంచే పిల్లల్లోని ఆ భావన, అంటే నిర్లక్ష్య ధోరణి, దాన్ని ఏమంటారు, జీవిత లక్ష్యాలు లేకపోవడం, నిర్దిష్టమైన లక్ష్యాలు లేకపోవడం, సోషల్ మీడియా బాగా ఎక్కువ అవడం, దీనివల్ల పిల్లల్లోని అంటే అనవసరమైన కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతున్నాయి తప్ప లైఫ్ స్ట్రెంగ్తన్ చేసుకునే స్కిల్స్ పెరగడం లేదు. సో ఈ దశలో మనం ఏం చేస్తే బాగుంటుందంటారు? అంటే తల్లిదండ్రులకు మీరు ఇచ్చే సలహా. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ముఖ్యంగా సమాజానికి, తల్లిదండ్రులకి చాలా అవసరం. ఒకప్పుడు నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు, డిగ్రీ చదివేటప్పుడు క్లాసులో 50 మంది పిల్లలు ఉంటే 40 మంది పిల్లలు చదువు కోసం వచ్చేవారు, క్రమశిక్షణతో ఉండేవారు, 4-5 ఆకతాయిగా ఉండేవారు. ఈరోజు చూస్తే 40-50 మంది పిల్లలు క్లాసులోకి వస్తే 5-6 క్రమశిక్షణతో ఉంటున్నారు, 5-6 చదువు కోసం వస్తున్నారు, 40-45 మంది ఆకతాయిగా ఉంటున్నారు. చాలా చేంజ్ వచ్చింది. మీడియా ప్రభావం కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, టీవీ ఎంటర్టైన్మెంట్ కావచ్చు, చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పిల్లల్ని అత్యంత గారాభంగా పెంచడం కావచ్చు. అట్లాగే ఉపాధ్యాయులు కూడా, ఒకప్పుడు ఉపాధ్యాయులు పిల్లవాడిని కుట్టేవారు. ఎప్పుడైతే ఆర్టీఈ చట్టం వచ్చిందో, పిల్లల్ని భౌతికంగా శిక్షించకూడదని అన్నారో, అప్పటి నుంచి పిల్లవాడిని ఒక దెబ్బ కొడితే తల్లిదండ్రులు కేసులు పెడుతున్నారు. దీంతో ఉపాధ్యాయులు భయపడిపోయి నాకెందుకులే ఈ తలనొప్పి, పోలీస్ స్టేషన్ చుట్టూ నేనెందుకులే తిరగడం అని చెప్పి ఉపాధ్యాయులు కూడా కొంచెం భయపడి కొట్టడం మానేస్తున్నారు, పాఠం చెప్పి వదిలేస్తున్నారు. సో కాబట్టి ఉపాధ్యాయుడు కొంత ఓవర్ కేర్ తీసుకోకపోవడం ఒకటి,
రెండవది తల్లిదండ్రులు కూడా ఉపాధ్యాయులకి గౌరవం ఇవ్వకపోవడం ఒకటి. ఒకప్పుడు తల్లిదండ్రులు ఉపాధ్యాయుడికి వచ్చి నమస్కారం పెట్టి 2 దెబ్బలు కొట్టైనా మా పిల్లవాడికి 4 అక్షరాలు నేర్పండి అని చెప్పేవారు. ఇప్పుడు తల్లిదండ్రులు మా పిల్లవాడికి అక్షరాలు రాకపోయినా పర్లేదు కానీ మా పిల్లవాడిని కొట్టొద్దు అని అంటున్నారు. కాబట్టి ఉపాధ్యాయుడి యాటిట్యూడ్లో మార్పు రావాలి. ఉపాధ్యాయుడికి గురుతరమైన బాధ్యత. పాఠం చెప్పడం ఒకటే కాదు ఉపాధ్యాయుడి యొక్క బాధ్యత. పిల్లవాడి ప్రవర్తనలో మార్పు తీసుకురావడం కూడా ఉపాధ్యాయుడు చూడాలి. క్లాస్లో పిల్లవాడి ప్రవర్తన ఎట్లా ఉంది, చదువు అవసరమైతే ఒక సబ్జెక్ట్ ఉండిపోయినా నష్టం లేదు, నెక్స్ట్ సారి ఎగ్జామ్ రాసుకొని పాస్ అవుతాడు. క్యారెక్టర్ పోయిందో, సంఘ వ్యతిరేక శక్తిగా కానీ తయారయ్యాడో సమాజానికి చాలా నష్టాన్ని చేకూర్చిన వాడు అవుతాడు. కాబట్టి ఎప్పుడు ఉపాధ్యాయుడి పాఠంతో పాటు బాధ్యతాయుతమైన విద్యార్థిని తయారు చేయడం కూడా ఉపాధ్యాయుడి బాధ్యత అని నేను ఎప్పుడూ అంటాను. కాబట్టి ఉపాధ్యాయుడు ఇంకా మరింత గురుతరమైన బాధ్యతను పోషించాలి. అప్పుడే సమాజం మనల్ని హర్షిస్తారు. రెండవది తల్లిదండ్రుల యొక్క వైఖరి కూడా మారాలి. ఎందుకు ఉపాధ్యాయుడు కొడతాడు? మన పిల్లవాడి మీద తల్లిదండ్రులకి, మన పిల్లవాడి మీద ఉపాధ్యాయుడికి శత్రుత్వ వైఖరి ఎందుకు ఉంటుంది? ఒక మాట అన్నాడంటే, ఒక దెబ్బ కొట్టాడంటే మన పిల్లవాడు ఏదో తప్పు చేసి ఉంటాడు కదా. ఇప్పుడు తల్లిదండ్రులు వెంటనే ఆలోచించాలి ఎందుకు ఉపాధ్యాయుడు కొట్టాడు. అంతేగాని ఉపాధ్యాయుడి మీదకి వెళ్ళి గొడవకి వెళ్ళడం, ఉపాధ్యాయుడి మీద తిరుగుబాటుకు వెళ్ళడం చేయకూడదు. కాబట్టి తల్లిదండ్రుల వైఖరి కూడా మారాలి. అట్లాగే రాజకీయ నాయకుల వైఖరి కూడా మారాలి. చిన్న కంప్లైంట్ ఇచ్చేసరికి రాజకీయ నాయకులు కూడా వెంటనే ఉపాధ్యాయుని శిక్షించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అసలు రాజకీయ నాయకులు కూడా ఆలోచించాలి, కంప్లైంట్ ఏంటి వచ్చింది, తప్పు ఎవరిది, ఉపాధ్యాయుడిదా, పిల్లవాడిదా, తల్లిదండ్రులదా, రాజకీయ కోణంలో వచ్చిందా, ఆలోచించే మా రాజకీయ నాయకులు కూడా డెసిషన్ తీసుకోవాలి. ఇట్లా ఉపాధ్యాయుల వైఖరిలో మార్పు రావాలి, తల్లిదండ్రుల వైఖరిలో మార్పు రావాలి, అట్లాగే మా రాజకీయ నాయకుల యొక్క వైఖరిలో మార్పు రావాలి, మీడియాలో కూడా మార్పు రావాలి. మీడియా కూడా ఒక విషయాన్ని సెన్సేషనల్ అవుతుందని వేయడం కాకుండా ఆ వేసే విషయంలో ఎంతవరకు వాస్తవం ఉంది, ఈ విషయం నేను ఇలా ప్రచురించడం వల్ల రాబోయే రోజుల్లో సమాజంపై దాని ప్రభావం పడుతుంది అనే అంశాన్ని కూడా ఆలోచించి కానీ మీడియా కానీ, అంటే మీడియా ఎప్పుడు కన్స్ట్రక్టివ్ వేలో ఉండాలి. న్యూస్ సెన్సేషనల్ అవుతుందా లేదా అనేది ఇంపార్టెంట్ కాదు. మనం ఇచ్చే న్యూస్ వల్ల సమాజానికి మంచి జరుగుతుందా లేదా, దీని ఇంపాక్ట్ ఏంటి అనే అంశాన్ని కానీ దృష్టిలో పెట్టుకుంటే ఈ నలుగురు యొక్క పాత్ర కూడా ఉంటుంది. పైగా ఇటు ఉపాధ్యాయుడు అటు తల్లిదండ్రులు ఎప్పుడూ పిల్లవాడికి స్పష్టంగా ఒక లక్ష్యాన్ని నిర్దేశించాలి. ఆ లక్ష్యాన్ని నిర్దేశించి ఆ దిశగా నడిపించాలి. అన్నిటికంటే ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లవాళ్ళకి ఫోన్ ఇవ్వకూడదు, స్మార్ట్ ఫోన్ అస్సలు ఇవ్వకూడదు. డిగ్రీలో కానీ డిగ్రీ తర్వాత కానీ స్మార్ట్ ఫోన్ ఇవ్వాలి తప్ప నువ్వు స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి జూనియర్ ఇంటర్మీడియట్లో చదువుకునేప్పుడు ఫోన్ ఇస్తే పిల్లవాడు పాడవుతాడు. ఆ వయసులో ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ అవసరం అనుకుంటే ఇంటి దగ్గర తల్లిదండ్రుల గైడెన్స్లో లేకపోతే ఉపాధ్యాయుడి గైడెన్స్లో ల్యాప్టాప్ కానీ లేకపోతే డెస్క్టాప్ కానీ లేదా మొబైల్ కానీ లేదా డిజిటల్ స్క్రీన్ కానీ చూడాలి తప్ప స్మార్ట్ ఫోన్ పిల్లవాడికి ఆ వయసులో ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. అది కూడా ఈరోజు పిల్లవాడికి చెడు దారిలో వెళ్ళడానికి దోహదపడుతుంది. చాలామంది ఇప్పుడు మీరు మాట్లాడిన తర్వాత నాకు ఒక మాట వచ్చింది. జగన్ గారు ట్యాబ్లు ఇచ్చారు, దానివల్ల అంటే కొందరు, అందరూ కాదు, కొందరు చెడు వ్యసనాలకు దారితీసింది దానివలన. అంటే ఇచ్చిన విధానం మంచిదే, ఏ ప్రయోజనాలు అయితే ఆశించారో ఆ ప్రయోజనాలు రాకపోగా దాన్ని మిస్లీడ్ చేసి ఇప్పుడంతా టెక్నాలజీని వాడి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీస్ని అన్ని తీసేసి వీళ్ళకి నచ్చినవి దాంట్లో ఇన్స్టాల్ చేసుకొని యువత చాలా వరకు నష్టపోయింది అనే భావన చాలా మందిలో ఉంది. ఇది నిజమేనంటారు అసలు? ఎస్, అంటే నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అబ్జర్వ్ చేసేవాడిని. ఈ పేపర్లో వచ్చే విమర్శ కంటే నేను టీచర్లతో మాట్లాడతాను, ఎందుకంటే నా ఫ్రెండ్స్ అందరూ టీచర్స్ కాబట్టి. జగన్ గారు ట్యాబ్లు ఇవ్వడం మంచి ఉద్దేశంతో ఇచ్చారు. అంటే పిల్లలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని సబ్జెక్ట్ని, కాన్సెప్ట్ని విజువల్గా చూస్తే గుర్తుంటుంది అని, దాన్ని తప్పు పట్టకూడదు. కానీ ఎక్కడ తప్పు జరిగిందంటే మీరన్నట్టు ఆ ఇచ్చిన ట్యాబుల్లే వాడు సెక్యూరిటీతో ఇచ్చినప్పటికీ ఆ సెక్యూరిటీని వీళ్ళు బ్రేక్ చేసి దాన్ని గూగుల్ ద్వారా వీళ్ళు ఉపయోగించి, యూట్యూబ్లు, గూగుల్ ఉపయోగించి వీళ్ళు వాళ్ళకి నచ్చిన సినిమాలు కానీ లేకపోతే మరొక తప్పుడు వీడియోలు కానీ చూసి పిల్లలు పాడవడం, అందరూ కాదు కానీ కొంతమంది పిల్లలు పాడవడం నిజము. ఎందుకంటే నేను టీచర్లతో మాట్లాడాను, నాకు కొంతమంది తల్లిదండ్రులు కూడా చెప్పారు, ఎందుకంటే ఆ ట్యాబ్లు ఇచ్చారు మా పిల్లలు పాడు చేశారని చెప్పి తల్లిదండ్రులు కూడా అన్నారు. కాబట్టి అది జరగడం అయితే నిజం. కాబట్టి రాబోయే రోజుల్లో అలా జరగకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. అలాగని ట్యాబ్ ఇవ్వడం నేను తప్పని అన్నాను. అదే ట్యాబ్ ఇవ్వడం తప్పు కాదు, కానీ ఎడ్యుకేషన్ సంబంధించిన కంటెంట్తో ఎలక్ట్రానిక్ డివైస్ ఇవ్వడం అయితే సరి అయిందే. కానీ ట్యాబ్ ఇవ్వడం కానీ దాన్ని ఉపయోగించుకోవడం కానీ మనపై ఆధారపడి ఉంటుంది. ఓకే, స్కూల్స్లో ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, అంటే క్యారెక్టర్ పూర్తిగా దెబ్బతినిపోయింది, క్రమశిక్షణ లేదు అనే దాంట్లో ప్రధానమైనది గాంజా. పాఠశాల ఉరుసుట్టు కూడా, పాఠశాల ఎక్కడైతే చుట్టుపక్కల ప్రాంతాల ప్రతి చోట
చిన్న చిన్న దుకాణాలు వెలుస్తున్నాయి. అక్కడ చాక్లెట్ల రూపంలో గాంజా అమ్ముతున్నారు. ఇది ప్రతి టీచర్కి తెలుసు. క్లాసుల్లో ఏ విద్యార్థి గాంజా తీసుకుంటున్నారో కూడా తెలుసు. ఈ ప్రభావం ఎక్కడికంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పుడు బాగా పెరిగింది. అంటే అక్కడే పండిస్తున్నా సరే దాన్ని తీసుకునేవారు కాదు వాళ్ళు ఎవరు కూడా. వాళ్ళు ఎవరో వ్యాపారం కోసం వాళ్ళ జీవన అంటే పంటల పండక అల్టిమేట్గా దాన్ని పండించి ఎవరికో రైతులకు అమ్మేవారు తప్ప, ఎవరికో వ్యాపారులకు అమ్మేవారు తప్ప వాళ్ళు ఎవరు తీసుకునేవారు కాదు. కానీ ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో కూడా స్కూళ్ళలో పిల్లలు గాంజా తాగి వస్తున్నారు. దీన్ని అరికట్టాలి అంటే ఇది నిజంగా అరికట్టకపోతే పెను ప్రమాదాలకు దారితీస్తుంది. ఎందుకు అంటే ఇప్పుడే నిన్న మనం ఒక కేసు చూసాం, మీ దృష్టికి వచ్చింది. సహస్ర అనే ఒక అమ్మాయి ఆ ఇంట్లోకి వెళ్ళాడు బ్యాట్ కోసం. తెలంగాణ తగు వాడితే కత్తిపోటు 50 కత్తిపోట్లు పొడిచాడు. అమ్మాయి చచ్చిపోయింది. 10th క్లాస్ అమ్మాయి. అంటే వాడు 10th క్లాసే. అంటే కుర్రాళ్ళ మైండ్ మెచ్యూరిటీ ఎట్లా ఉంది, క్రూరత్వం ఎట్లా పెరిగిపోయింది. దీనికి కారణం ఏంటి? ఆలోచన శక్తి పిల్లల్లో చచ్చిపోతుంది, తల్లిదండ్రులు కూడా చచ్చిపోతుంది. ఎవరేం జరిగితే మనకేమి అనేటువంటి ధోరణి చాలా విపరీతంగా పెరిగిపోతుంది. దీన్ని మనం కంక్లూజన్ ఇవ్వాలంటే ఈ పాఠశాలల్లో మనం అంటే బయట మనం చేసినా చేయకపోయినా కనీసం పాఠశాలల్లో అయినా సరే ఏం చేస్తే బాగుంటుందంటారు? సో ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత అధిక ప్రాధాన్యత అంశాల్లో గంజాయి నివారణ అనేది ఒకటి. దాంట్లో భాగంగా ఈగలు టీంని ఏర్పాటు చేయడం, హోమ్ మినిస్టర్ గారు కానీ, సీఎం గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ దానిపై దృష్టి పెట్టడం, ఇవన్నీ మీకు కూడా తెలుసు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏజెన్సీ ప్రాంతంలో కూడా గంజాయి సాగు తగ్గింది. నేను స్టాటిస్టికల్గా చూశాను. మీరు కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. గతంతో పోలిస్తే ఇప్పుడు తగ్గింది. చాలా సీరియస్గా ఉన్నారు. బాబు గారు అయితే గంజాయి పంట పండించినా, గంజాయి అమ్మినా అలాంటి వాళ్ళు దొరికితే కేసులు పెట్టడంతో పాటు సంక్షేమ పథకాలు కూడా వాళ్ళకి ఆపేస్తామని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కఠినమైన చర్యలు కూడా మేము తీసుకుంటామని బాబు గారు, ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అన్నిటికంటే ప్రమాదం గంజాయి, మద్యం కంటే ప్రమాదం గంజాయి మత్తులో వాడు ఏం చేస్తాడో వాడికి కూడా తెలియలేని దుస్థితి. దీని దుష్పరిణామాలు మీరే చెప్పారు, ఇప్పటికే మనందరం చూస్తున్నాం. కాబట్టి ఒకటి, గవర్నమెంట్ వైపు కఠినమైన చర్యలు ఉండడం, అంటే గంజాయి సాగు చేయకుండా గిరిజనులకి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించడం, ఆ పండించిన గంజాయిని సరఫరా చేయడం, సరఫరా చేసేవారిని పట్టుకుని కఠినమైన కేసులు, దాన్ని మరలా డిస్ట్రిబ్యూషన్, పంపిణీ, అమ్మకాలు, వారిపై నిఘా పెట్టడం. ప్రతి స్కూల్ పర్టికులర్గా పట్టణాల్లో ఏజెన్సీలో ఈ ధోరణి మనకు కనిపిస్తుంది. రూరల్లో పెద్దగా కనిపించలేదు, కానీ పట్టణాల్లో మరి ఏజెన్సీలో పర్టికులర్ పట్టణాల్లో నేను చాలామంది టీచర్లు అడిగాను. 8th క్లాస్ 9th క్లాస్ పిల్లలు బ్యాగుల్లో కూడా చెక్ చేస్తే మనకి అవి కనపడుతున్నాయని అన్నారు. కాబట్టి ఏం చేస్తే మంచిది అని అన్నారు. ఉపాధ్యాయుడితో నేను మాట్లాడితే వాడిని ఏదైనా అంటే వాళ్ళ తల్లిదండ్రులు లేదా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి మా మీద అటాక్ చేస్తున్నారండి అని భయపడుతున్నారు ఉపాధ్యాయులు. కాబట్టి నా అభిప్రాయంలో ఉపాధ్యాయుడు కొంత బాధ్యతాయుతంగా ఉండాలి. పిల్లవాడి ప్రవర్తనలో తేడా ఉంటే తల్లిదండ్రులు పిలిపించి లేకపోతే వ్యక్తిగతంగా తల్లిదండ్రులతో మాట్లాడి చెప్పాలి. సరిపోకపోతే ఆ తల్లిదండ్రులకు కానీ పిల్లవాడికి కానీ కౌన్సిలింగ్ ఇమ్మని కానీ లేకపోతే ఒకసారి డీల్ చేయమని కానీ పోలీస్ స్టేషన్ కూడా చెప్పాలి. అంటే ఏదైనా సరే ఆదిలోనే దాన్ని నివారించడానికి మనం చర్యలు తీసుకోవాలి. రెండవది, ఖచ్చితంగా విలేకరులు, మీడియా యొక్క ప్రాధాన్యత కూడా ఉండాలి. వాళ్ళ రోల్ కూడా అవసరం. నేను ఎప్పుడు అదే అంటాను, మీడియా ఎప్పుడు సమాజానికి ఉపయోగపడేటట్టు బాధ్యత వహించాలి అంటాను. మాకంటే మీకు తెలుస్తుంది. నేను ఉపాధ్యాయుడికి తెలియకపోవచ్చు అది ఎక్కడెక్కడ అమ్ముతున్నారు అనేది. ఖచ్చితంగా మీడియా వాళ్ళకి, రిపోర్టర్స్కి, వీళ్ళందరికీ తెలుస్తుంది ఎక్కడెక్కడ అమ్ముతున్నారు అనేది. అవసరమైతే మీడియా వాళ్ళు కూడా ఇండైరెక్ట్గా కొంచెం పోలీసులకి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చి, సార్ పలానా చోట ఇట్లా అవుతుంది, దాన్ని కొంచెం మీరు కంట్రోల్ చేయండి. ఎందుకంటే మన సోషల్ రెస్పాన్సిబిలిటీ మీడియాకి కూడా ఉంటుంది. ఉపాధ్యాయుడికి ఎంత సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుందో, పోలీస్ డిపార్ట్మెంట్కి ఎంత ఉంటుందో, ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా మీడియాకు కూడా ఉంటుంది. కాబట్టి మీడియా వాళ్ళు కూడా మాకు మాకంటే అర్థం సమాజానికి సహాయ సహకారాలు అందించాలి. సో ఉపాధ్యాయులు, మీడియా, తల్లిదండ్రులు, పోలీస్ డిపార్ట్మెంట్, ఈ నలుగురి యొక్క బాధ్యత ఉంటేనే కానీ దీన్ని నివారించడం కష్టం. కానీ చాలా ప్రమాదం. ఇమీడియట్గా చర్యలు గంజాయి కంట్రోల్పై తీసుకోవాలి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా వరకు కంట్రోల్ అయిందనేది మా అభిప్రాయం. ఒకవేళ నిజంగా మీరు అన్నట్టు నాకు తెలిసి ఈ సంవత్సరం 2 నెలల్లో చాలా చేంజ్ వచ్చింది. ఇంకా రాలేదు అనుకుంటే సమాచారాన్ని కానీ గవర్నమెంట్కి ఇవ్వగలిగితే, మాకు చెప్పగలిగితే మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఎకనామిక్స్లో పరిశోధనలకు సంబంధించి కొన్ని పుస్తకాలు రాశారని అన్నారు. అవి
అంటే నేను ఎకనామిక్స్కి సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి విద్యార్థులకు ఉపయోగపడడానికి బుక్స్ రాశాను. మొదట్లో చాప్టర్ వైజ్ రాశాను. ఒక్కొక్క చాప్టర్కి ఒక్కొక్క బుక్, ప్రణాళికలకు ఒక బుక్, జాతీయ ఆదాయానికి ఒక బుక్, ద్రవ్యం బ్యాంకింగ్కి ఒక బుక్. మొదట్లో అలా విడివిడిగా రాసేవాడిని. ఆ తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేటట్టు ఇండియన్ ఎకానమీ అనేది ఒక పుస్తకం రాశాను, ఏపీ ఎకానమీ అనేది ఒక పుస్తకం రాశాను. ఈ 2 పుస్తకాలు 2 రాష్ట్రాల్లో కూడా ఏబీబీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, చివరికి తెలుగు మీడియంలో చదువుకుని సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా నా ఇండియన్ ఎకానమీ బుక్ని రెఫర్ చేసి చదువుతూ ఉంటారు. నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ బుక్ని రాసేటప్పుడు నేను చాలా కష్టపడి అనేక ప్రామాణిక పుస్తకాలు రెఫర్ చేసి తెలుగు మీడియం విద్యార్థులకు అనుగుణంగా అర్థమయ్యేటట్టు నేను ఆ బుక్ రాస్తాను. కాబట్టి నాకు పిల్లలు మంచి ఆదరణ ఇచ్చారు. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలో నేను గెలవడానికి నా దగ్గర డైరెక్ట్గా పాఠం విన్న వాళ్ళు ఎంతమంది ఓటేశారో నా బుక్ చదివిన వాళ్ళు కూడా నాకు ఓడేయడానికి సహాయపడ్డారు. చాలా మంది చెప్తుంటారు, సార్ మీ దగ్గర నేను క్లాస్ ఏం లేదు కానీ మీ బుక్ చదివానండి, అద్భుతంగా ఉంటుందండి, అర్థం కాలేని కాన్సెప్ట్ కూడా చాలా ఈజీగా అర్థం అవుతుందని చెప్పేసరికి నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. సరే, ఇప్పుడు మీరు ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు మీతో పాటు మీ పార్టీ అంతా కూడా ఒక ప్రచారం చేశారు. వైసీపీ జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేసింది అని, తర్వాత కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో కూడా మనం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పారు. ఎందుకు ఆ హామీని మనం నెరవేర్చలేకపోతున్నాం అసలు? రైట్ అండి. ఎందుకంటే ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం 2 నెలలు అవుతుంది. నిరుద్యోగుల్లో చిన్నపాటి విమర్శ మాపై వచ్చిందంటే దానిపైన విమర్శ వచ్చింది, కానీ వ్యవస్థలో ఈ విమర్శ రాదు. జాబ్ క్యాలెండర్ విషయం మీద నేను లోకేష్ బాబు గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. లోకేష్ బాబు గారు, ముందు మనం డిఎస్సికి ప్రాధాన్యత ఇచ్చాం కదా, 16,347 ఉద్యోగాలు మన తొలి సంతకం, అది ముందు ఈ ప్రాసెస్ అవ్వనివ్వండి, ఇది అయిన తర్వాత మనం జాబ్ క్యాలెండర్ మీద దృష్టి పెడదామని చెప్పారు. మొన్న లేటెస్ట్గా మన సింగపూర్ వెళ్ళడానికి ముందు కూడా నేను బాబు గారిని, ముఖ్యమంత్రి గారిని కలిశాను, లోకేష్ బాబు గారిని కలిశాను. సార్ మనం జాబ్ క్యాలెండర్ మీద దృష్టి పెట్టాలని అంటే, సింగపూర్ వెళ్ళి వచ్చిన తర్వాత ఒకసారి కూర్చొని స్టడీ చేసి మనం ఖచ్చితంగా ఇద్దామన్నాం. 1 సంవత్సరం లేట్ చేస్తాను తప్ప, ఎందుకు లేట్ అయిందో కూడా మీకు తెలుసు. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చేసరికి అదేమీ పోల్ పానుపులాగా రాలేదు, అప్పుల పానుపుతో మాకు వచ్చింది. 10 లక్షల కోట్ల అప్పులతో వచ్చాం మేము. ఆర్థిక వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తం అయిపోయింది, వ్యవస్థలన్నీ నాశనం అయిపోయాయి. ఈ అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడానికి అటు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, మా పయ్యావుల కేశవ్ గారికి, అయితే పవన్ కళ్యాణ్ గారికి, వీరికి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇదే పని. కాబట్టి ఆ అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి కొంత సమయం పట్టింది. కాబట్టి మేము వెంటనే ఇవ్వలేకపోయాం. ఖచ్చితంగా మేము నెక్స్ట్ ఇయర్ 2026లో, వీలైతే ఈ సంవత్సరం ఎండింగ్లో కానీ 2026లో అయితే మాత్రం మేము ఖచ్చితంగా మా గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ ఇస్తుంది. నేనైతే కేవలం విద్యార్థులకు జాబ్ క్యాలెండర్ ఇప్పించాలి నన్ను వాళ్ళు అందుకే పంపించారు. నా లక్ష్యం కూడా అదే, నా లక్ష్యం కూడా అదే. జాబ్ క్యాలెండర్ ఇప్పించడంలో నేను సక్సెస్ అయితే అది ఎమ్మెల్సీగా నేను విజయం సాధించినట్టు. ఒకవేళ నేను కానీ మా గవర్నమెంట్ కానీ ఇవ్వకపోతే ఎమ్మెల్సీగా నేను ఫెయిల్ అయినట్టు అని చెప్పి నేను ఓపెన్గా చెప్తున్నాను. కొంచెం లేట్ అయింది తప్ప ఖచ్చితంగా మేము నెక్స్ట్ ఇయర్ జాబ్ క్యాలెండర్ ఇవ్వబోతుంది మా గవర్నమెంట్. మీరు ఇప్పుడు ఒక మాట చెప్పారు, మీరే కాదు చంద్రబాబు నాయుడు గారిని అడిగినా అదే మాట చెప్తున్నారు. ఆర్థిక సంక్షోభం, ఆర్థికంగా నష్టపరిచారు జగన్ గారు, అందువల్లే మాకు 1.5 సంవత్సరం సమయం పట్టింది సూపర్ 6 అమలు చేయడానికి కూడా ఇదే మాట చెప్తున్నారు. ఎంత అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఆర్థిక వ్యవస్థ గురించి తెలియకుండానే ఒకటి అప్పులు ఎంత ఎగ్జాక్ట్గా అనేది మనకు అధికారంలోకి వచ్చే వరకు తెలియదు. ఓకే, ఏవి బకాయిలు ఉన్నాయి అనేవి మనకు తెలియదు. ఉదాహరణకి విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్, ఆ బకాయిలు ఎంత ఉన్నది అనేది గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, కానీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి తెలియదు కదా. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత గత గవర్నమెంట్ చెల్లించాల్సిన బకాయిలు మనం చెల్లించాం. ఇలా చాలా పెండింగ్ బిల్స్ ఉండిపోయాయి. ఆ పెండింగ్ బిల్స్ ఎంత అనేది గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత అవన్నీ స్టడీ చేస్తేనే కానీ తెలియదు. అప్పు ఎంత అనేది ఎట్లా తెలుస్తుంది? కాగ్ రిపోర్ట్ ద్వారానో బడ్జెట్ ద్వారానో అప్పు ఎంత అనేది ప్రతిపక్షంలో ఉన్నా తెలుస్తుంది. కానీ పెండింగ్ బిల్లులు ఎన్ని ఉన్నాయి, బకాయిలు ఎన్ని ఉన్నాయి, గతంలో ఇంకా చెల్లించాల్సిన ఎన్ని ఉన్నాయి, ఈ విషయాలన్నీ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాతే తెలిసింది. అందుకే పయ్యావుల కేశవ్ గారు అయితే మీరు అబ్జర్వ్ చేశారు లేదో, మంత్రులు అందరూ శాఖలు నిర్వర్తించిన తర్వాత అందరూ పబ్లిక్లోకి ప్రశ్నలకు వచ్చేవారు. పయ్యావుల కేశవ్ గారు సుమారు 2-3 నెలలు ప్రశ్నలు కూడా రాలేకపోయారు. కారణం ఏంటంటే అసలు ఆ లోపాలు ఏంటి, ఆ లోపాలన్నీ ఆ స్టడీ చేయడానికి మా పయ్యావుల కేశవ్ గారికి అంత సమయం పట్టిందంటే ఆర్థిక వ్యవస్థ ఎంత నాశనం అయిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. అంత ఏది రికార్డులు లేవు, వాళ్ళకి ఏది నచ్చితే అది చేసేసేవారు. రెగ్యులర్ ప్రాసెస్, స్టాండర్డ్ ప్రొసీజర్ ఫాలో అయ్యేవారు కాదు. ఫాలో అవ్వకుండా చేయడం వల్ల తవ్వే కొద్దీ
ఆ లోపాల పుట్లన్నీ ఒకటి బయటపడుతూ ఉన్నాయి. అందువల్ల ఆ అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థను గాడిపెట్టడానికి మనకు టైం పట్టింది అన్నాం. ఒకటి అనుభవం ఉన్న వ్యక్తి మహానుబాబు. మీరు అన్నారు మరి ఇవి తెలియకుండా సూపర్ 6 ప్రకటించారా అని. బాబు గారికి తెలుసు ఆల్రెడీ ఇన్ని అప్పులు ఉన్నాయని. కానీ ఈ మిగతా పెండింగ్ బిల్లులు కానీ ఈ ఓవర్ కంటికి కనిపించలేనివి బాబు గారికి తెలియలేదు. అవన్నీ తర్వాత తెలిసాయి. రెండవది, అప్పటికే సంక్షేమ పథకాలు అమలు పరచడం వల్ల అంతకంటే ఎక్కువ పథకాలు అమలు పరిస్తేనే కానీ ప్రజలు టర్న్ ఓవర్ అనే ఉద్దేశంతో ప్రతిపక్షంలో ఉండడం వల్ల మనం ప్రకటించాల్సి వచ్చింది. అయినప్పటికీ ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ ఈరోజు ఒకటే అమలు పరుచుకుంటూ వచ్చాము. నిజంగా చాలా గ్రేట్ అది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఉదాహరణకి తల్లికి 100 ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామన్నాం. అంతమందికి ఇస్తున్నారు ఈరోజు. జగన్మోహన్ రెడ్డి గారికి అందరికీ ఇస్తామని చెప్పి ఒకరికే ఇచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారు 5 పిల్లలు ఉంటే 5కి ఇస్తున్నారు. ముఖ్యంగా రాయలసీమలో చాలా బాగా బెనిఫిట్ అవుతున్నారు ముస్లింలు అందరూ. రెండవది, ఉచిత గ్యాస్ సిలిండరు ఇస్తామన్నట్టుగా సంవత్సరానికి 3 ఇచ్చేశారు. మూడవది, మహిళలకి ఫ్రీ బస్సు. అదైతే ఇంకా ఒక అడుగు ముందుకేసి మేము మేనిఫెస్టోలో మీరు స్టడీ చేశారో లేదో జిల్లాలో అని అన్నాము, జిల్లాలో. కానీ ఈరోజు జిల్లా పరిధి దాటి రాష్ట్ర వ్యాప్తంగా 5 బస్సులకు ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం బస్సులో 78% బస్సుల్లో ఫ్రీ బస్సు ఇచ్చారు. సిగ్గు లేకుండా వైసీపీ వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తప్పు. మనం ఒక విమర్శించామంటే హేతుబద్ధత ఉండాలి అందులో. ఎంత దారుణం అంటే జిల్లా పరిధికి బదులు ఈ రోజు రాష్ట్రం మొత్తం ఇచ్చినప్పటికీ పిచ్చిగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియట్లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏమంత అమాయకులు కాదు. అందరూ కూడా విద్యావంతులు. ప్రతి విషయాన్ని కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. కాబట్టి ఫ్రీ బస్సు ఇచ్చేయడం జరిగింది. అన్నదాత సుఖీభవ 20,000 ఇస్తామన్నాం. అందులో మొదటి దఫాగా మనం 7,000 ఇచ్చేసాం. మొదటి నుంచి 3 దఫాలుగా ఇస్తున్నారు. గత ప్రభుత్వం 3 దఫాలుగా ఇచ్చింది. ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా 3 దఫాలు. కాకపోతే వాళ్ళు ఇచ్చేది 13,500, మన గవర్నమెంట్ ఇచ్చేది 20,000 ఇస్తుంది. అంటే 4 ఆల్రెడీ ఇప్పటికే క్లోజ్ అయిపోయాయి. సూపర్ 6లో 4 ఆల్రెడీ అమలు పరిచేసాం. 5వది చాలా క్లియర్గా చెప్పాం మేనిఫెస్టోలో మేము. 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ఉద్యోగాలు కల్పించకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మా మేనిఫెస్టోలో ఉంటుంది. మీరు చూడండి. ప్రతిపక్షాలు ఏదో వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడతారు. వాళ్ళకి హేతుబద్ధత లేకుండా వాళ్ళు మాట్లాడుతారు. 20 లక్షల ఉద్యోగాలు అంటే 5 సంవత్సరాల్లో. 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉపాధి కల్పిస్తాం. లేని ఏడలో నిరుద్యోగ వృత్తి ఇస్తాము అని అన్నాం. ఇప్పటికి సంవత్సరం 2 నెలల్లో 10 లక్షల కోట్లకు సంబంధించి MOUలు కుదుర్చుకున్నారు లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు. మన గవర్నమెంట్ వచ్చి ఈ 10 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు రేపు గ్రౌండ్ స్టార్ట్ అయ్యి ఇండస్ట్రీస్ కానీ స్టార్ట్ అయితే అది 8.5 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తుంది. సపోజ్ మన విశాఖపట్నానికి కాగ్నిజెంట్ వస్తుంది, విశాఖపట్నానికి టాటా TCS వస్తుంది, విశాఖపట్నానికి సత్వా కంపెనీ వస్తుంది, విశాఖపట్నానికి గూగుల్ క్లౌడ్ వస్తుంది. మొత్తం IT సెక్టర్ అంతా కూడా విశాఖపట్నంలో కేంద్రీకృతం కాబోతుంది. రాబోయే రోజుల్లో కొన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇది కల్పించబోతుంది. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, మేము నిరుద్యోగ వృత్తి ఇవ్వడానికి కూడా పరిశీలిస్తున్నాము అన్నారు. ఇది 5వది. అంటే సూపర్ 6లో 100% మేము అమలు పరిచాం. 5వది ఇప్పటికే ఆటోమేటిక్గా గ్రౌండ్ వర్క్తో స్టార్ట్ అయిపోయి ఎంప్లాయ్మెంట్ కలుగుతుందంటే మనం 5th పాయింట్ని కూడా అమలు పరిచినట్టే. ఇక 6వదిని ఆడబిడ్డ నిధి అనేది గవర్నమెంట్ పరిశీలిస్తుంది. బాబు గారి ఉద్దేశం ఏంటంటే P4తో లింక్ చేసి సమాజంలో ఉన్న 10% ధనవంతుల్ని, దిగువనున్న 20% పేదవాళ్ళని ఐడెంటిఫై చేసి అడాప్ట్ చేసుకొని వారికి ఏదో రకంగా గైడ్ చేసి వారిని పేదరికం నుంచి పైకి అప్లిఫ్ట్ చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. తద్వారా పేదరికాన్ని తగ్గించాలనేది. ఆ పథకం అమలులో భాగంగా దీన్ని అనుసంధానం చేయాలని చూస్తున్నారు. కాబట్టి ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో రాష్ట్రం ఉన్నప్పటికీ ఈరోజు సూపర్ 6ని విజయవంతంగా మన గవర్నమెంట్ అమలు పరుస్తుంది. ఈరోజు అందరూ అబ్జర్వ్ చేస్తుంటారు. మీరు టీచర్గా పనిచేస్తారు కాబట్టి, అంటే SGT స్కూల్ అసిస్టెంట్లో కూడా పనిచేస్తారు కాబట్టి మీకు దీని మీద బాగా అవగాహన ఉంటుంది. ఒక్క స్కూల్లో హై స్కూల్లో 3 నుంచి 5, 6th నుంచి 10th, హై స్కూల్లో 2 స్కూళ్ళు కలిపారు. దాని పక్కన మళ్ళీ బోర్డు స్కూల్ ఉంటుంది. ఏంటి అసలు ఈ గందరగోళం? మళ్ళీ హై స్కూల్లో HMలు ఇద్దరు, హై స్కూల్కి వచ్చాము, బోర్డు స్కూల్కి వచ్చాము. వీళ్ళిద్దరు ఒక వారిలో 2 కత్తిల్లాగా ఈ కొట్లాట. అసలు ఈ కన్ఫ్యూజన్ ఏంటి? వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడేమో 6 రకాలుగా దాన్ని చేశారు, మీరు 9 రకాలు పెంచారు. అసలు ఎప్పుడైనా విద్యా వ్యవస్థ మెరుగుదల కోసం కొత్త విధానం తీసుకురావాలి, కానీ దీన్ని మనం ఎట్లా చూస్తారంటారు అసలు? రాజకీయ నాయకులు ప్రజలకు మంచి సర్వీస్ని అందించాలి అంటే ప్రజల నుంచి పూర్తి మద్దతు ఉండాలి రాజకీయ నాయకుడికి. కానీ దురదృష్టం ఏంటంటే ఈ రాజకీయాల్లో, ఈ కుళ్ళిపోయిన రాజకీయ వ్యవస్థలో ఎంత మంచి చేసినప్పటికీ ఏదో ఒక కోణంలో విమర్శ చేస్తూ ఉంటారు ప్రతిపక్షం వాళ్ళు. నిజానికి హై స్కూల్లో 1 నుంచి 10వ తరగతి వరకు ఉన్నప్పుడు
మరలా 1 నుంచి 5వ తరగతి వరకు, 1 నుంచి 2వ తరగతి వరకు హై స్కూల్లో మరలా ప్రైమరీ అవసరం లేదు. అవును. నేను ఒక ఉపాధ్యాయుడిగా లేదు, విద్యారంగం నుంచి వచ్చాను కాబట్టి నాకు వెరీ క్లియర్. అవును. కానీ ఒక స్కూలు మూస్తే వెంటనే రోడ్డు మీదకి వచ్చి ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి ఈ స్కూలు మూసేశారు. సామాజిక కోణం ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సామాజిక కోణం, రాజకీయ కోణం చాలా ఇక్కడ ఇంపార్టెంట్. ఏ స్కూలు మేము ముయ్యము అని చెప్పారు లోకేష్ బాబు గారు. మరి ఏ స్కూలు ముయ్యమన్నప్పుడు ఆ గ్రామంలో ఉన్న ప్రైమరీ స్కూల్ని మూసివేస్తే మనం అంతకంటే మంచి చేస్తున్నాం. ఫస్ట్ టైం ఇండియాలో ప్రభుత్వ పాఠశాలలో మోడల్ ప్రైమరీ పాఠశాలలు ప్రవేశపెట్టిన ఘనత లోకేష్ బాబు గారికి. 45 మంది పిల్లలుంటే, ముందు 60 మంది పిల్లలుంటే మేము 5 టీచర్లు ఇస్తామన్నాం. 45 మంది ఉన్నా సరే తగ్గించి 45 అంతకంటే ఎక్కువ మంది పిల్లలు కానీ స్కూల్లో ఉంటే మోడల్ ప్రైమరీ స్కూల్ తీసుకొచ్చి 5 ఉపాధ్యాయులు ఇస్తున్నాం. అంటే ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయాలని, ప్రభుత్వ పాఠశాలలో నాణ్యతను పెంచాలని, రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ క్లోజ్డ్ అని బోర్డు పెట్టాలనేది లోకేష్ బాబు గారి ఉద్దేశం. ఆ ఉద్దేశంతో మోడల్ ప్రైమరీ స్కూల్ సుమారు 9,500 మోడల్ ప్రైమరీ స్కూల్ని రాష్ట్ర వ్యాప్తంగా పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో 1-2 తరగతులను స్కూల్స్ మూసేవచ్చు అక్కడ. కానీ మూస్తే 1-2 తరగతులను స్కూల్స్ ఒక టీచర్ ఉండి పాఠం చెప్పే బదులు 60 మంది పిల్లలు ఉన్న స్కూల్లో 5 టీచర్లు ఉండి పాఠం చెప్తే చాలా బెటర్ కదా. ప్రైవేట్ స్కూల్లో అయితే మనం బస్సులు ఇచ్చి పంపిస్తాం, లేకపోతే ఆటోలు ఇచ్చి పంపిస్తాం. అదే గవర్నమెంట్ స్కూల్లో 1 అర కిలోమీటర్గా నడవాల్సి వస్తే వెంటనే రాజకీయ నాయకులు విమర్శిస్తారు. అలాంటి విమర్శ ఎదుర్కోకుండా ఉండాలనే ఉద్దేశంతో ఒక పక్క మోడల్ స్కూల్ పెడుతూ, ఒక పక్క హై స్కూల్ నడిపిస్తూ, ఉన్న ప్రాథమిక పాఠశాల మూత పడకూడదు, ఈ గవర్నమెంట్ వచ్చి స్కూల్ని మూసివేసిందనే అపవాదు మాకు రాకూడదు అనే ఉద్దేశంతో ఒక పక్క బేసిక్ స్కూల్ నడపాల్సి వస్తుంది, ఒక పక్క మోడల్ స్కూల్ నడుపుతున్నాం, ఒక పక్క హై స్కూల్ నడుపుతున్నాం. హై స్కూల్లో 6 నుంచి 10, హై స్కూల్లో 6 నుంచి 12, హై స్కూల్లో 1 నుంచి 10, ఇన్ని రకాల 9 రకాల స్కూల్ నడపడానికి కారణం ఏంటంటే ఎవరి నుంచి మనకు విమర్శ రాకూడదు. సపోజ్ గతంలో 3, 4, 5 తరగతులు తీసుకెళ్లి హై స్కూల్లో పెట్టడం వల్ల 1-2 తరగతులు దెబ్బతిన్నాయి, అడ్మిషన్లు పడిపోయాయి. సుమారు 8 నుంచి 9 లక్షల అడ్మిషన్లు పడిపోయాయి వైసీపీ ప్రభుత్వంలో. పడిపోయే టీచర్ సక్సెస్ కిందకి వచ్చారు. సో చాలా ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో మేము ఏం చేస్తామంటే మరలా ఆ స్కూల్లో అక్కడ ఉంచుతూ ఏ స్కూలు మూతపడకూడదని, అపవాదు రాకూడదని మేము కంటిన్యూ చేస్తాం. మీరు ఒక మాట చెప్పారు, ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో మూతపడకూడదు, ఆ పని కూటమి ప్రభుత్వం చెయ్యబోదు అని లోకేష్ గారు స్పష్టంగా చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు హై స్కూల్, బోర్డు స్కూల్ 2 ఉన్నాయి, రెండింటిని రన్ చేయాలన్నది మీ ప్రధాన ఉద్దేశం అన్నారు. హై స్కూల్లో 3వ తరగతి నుంచి ఉంటున్నారు, 1, 2 ఉంటారు. మళ్ళీ బోర్డు స్కూల్లో 1, 2 ఉంటారు. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్స్ లేకపోతే ఫస్ట్ క్లాస్కి అడ్మిషన్స్ ఇప్పుడు ఎవరు కూడా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవ్వడం లేదు. రీజన్ ఏంటంటే అవనేయండి, ఇప్పుడు మీరు క్వాలిటీ పెంచుతారో లేదో తర్వాత విషయం. దాని శాతం ఎందుకు తగ్గింది అన్నది మనందరికీ తెలుసు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెండవూలు స్కూల్ ఉంది, లేకపోతే అంకుపాలెం స్కూల్ ఉంది, శ్రీరాంపట్నం స్కూల్ ఉంది, జుత్తాడు స్కూల్ ఉంది. ఆ స్కూల్లో 12 నుంచి 20 మంది, అంటే నేను ఎంక్వైరీ చేసిన దానిని బట్టి 12 నుంచి 20 మంది పిల్లలు ఉంటే నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్కి అడ్మిషన్స్ లేకపోతే, ఫస్ట్ క్లాస్కి అడ్మిషన్స్ లేకపోతే ఆ స్కూల్ మూత కాకపోతే ఏం చేయాలి? ఖచ్చితంగా మూతాయి. అంటే ఇది మూత పడితే మా ఊళ్ళో కూడా ఒక గవర్నమెంట్ స్కూల్ ఉండేది అని చెప్పుకునే పరిస్థితులు ఖచ్చితంగా వస్తాయా రావా? నా అభిప్రాయం ప్రకారం రాకూడదని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే స్కూల్లో టీచర్ ఉన్నారు ఆల్రెడీ. అవును, ఆ టీచరు ప్రత్యేకంగా శ్రద్ధ చూపించి పాఠం చెప్పాలి. ఒక ప్రైవేట్ స్కూల్లో టీచరు క్వాలిఫైడ్ కాదు, తెలుసు అందరికీ, సెలెక్ట్ అవ్వలేదు. తెలుసు. అదే గవర్నమెంట్ స్కూల్లో టీచరు క్వాలిఫైడ్, కష్టపడి చదివి డిఎస్సీలో సెలెక్ట్ అయ్యి వచ్చాడు. ఈయన ప్రత్యేకంగా దృష్టి పెట్టి మంచిగా పాఠాలు చెప్పి పల్లెటూరులో ఇంటింటికి పోయి తల్లిదండ్రులు మోటివేట్ చేసి అడ్మిషన్లు పెంచుకుంటే ఖచ్చితంగా ఆ స్కూల్ కొనసాగుతుంది. మా గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే స్కూల్స్ ఏవి మూతపడకూడదు, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అంటే టీచర్స్ బాధ్యత అంటారా? టీచర్స్ ఒక్కటే నేను చెప్పను. మొన్న ఒక టీచరు ఆయన ఆవేదన అంటే, ఆ టీచర్ నా ఫ్రెండ్ ఎడ్యుకేషన్ చాలా ప్రాధాన్యత ఇస్తాడు. తను వాళ్ళ పిల్లలు చక్కగా ఇప్పుడు సెటిల్ అయ్యారు కూడా. ఆయన అంటాడు తల్లిదండ్రులు కూడా బాధ్యత ఉంది టీచర్లతో పాటు అన్నారు. ఎందుకంటే మేము క్వాలిటీ అందిస్తామంటే తల్లిదండ్రులు మా దగ్గర జాయిన్ చేయట్లేదని ఆవేదన వ్యక్తపరిచాడు. ఎందుకంటే ఒక తప్పుడు ఆలోచనతో ఉన్నారు తల్లిదండ్రులు. ప్రైవేట్ స్కూల్లోనే క్వాలిటీ ఉంటుంది అనే తప్పుడు ఆలోచనతో ఉన్నారు. ప్రైవేట్ స్కూల్లో క్వాలిటీ ఉండడం ఏంటండి? ఈరోజు కొట్టిన ఐఏఎస్లు చూడండి,
దేశంలోని ఐఏఎస్లు చూడండి, గ్రూప్ 1 అధికారులు చూడండి, పోలీస్ డిపార్ట్మెంట్ చూడండి, ఎంఆర్ఓలు చూడండి, ఎంతమంది కార్పొరేట్ స్కూల్లో సెలెక్ట్ అయ్యి కొట్టారు ఈ పోస్టులన్నీ? ఏ గవర్నమెంట్ సెక్టార్ నుంచి వచ్చిన వాళ్ళు కాదా? వీళ్ళంతా ఇప్పుడు మీరు అన్నారు, వీళ్ళంతా కూడా మీరు చెప్పారు డిఫరెంట్ గవర్నమెంట్ జాబులు కొట్టారని. వీళ్ళంతా ఎప్పటి వాళ్ళు? గవర్నమెంట్ పాఠశాలలపై ఈ అభద్రతా భావం, ఈ పరిస్థితిని రావడానికి కారణం ఎవరు? తల్లిదండ్రుల్లో ఇంతకుముందు గవర్నమెంట్ పాఠశాలలో మాత్రమే చదివించాలి అనే భావన ఉండేది. ఈరోజు ఈ భావన తగ్గిపోవడానికి రీజన్స్ ఎవరు? ఎందుకు ఇలా క్రియేట్ చేశారు అసలు? రూపాయి ఖర్చు అవ్వదు. ఈరోజు మా ఊర్లో ఒక అతను చదివిస్తున్నాడు, తన ఫీజు 80,000, రోజుకు 600 కూలి. తను సంపాదించేదంతా తన కొడుకు చదువు కోసమే సరిపోతుంది. మరి మిగతా బ్రతికెలా? చదవకపోతే జీవితం ఉండదు, తనకు లైఫ్ ఉండదు. గవర్నమెంట్ పాఠశాల చదివిస్తే బాగా చెప్పరనే అపోహ. అంటే దీన్ని మార్చాలి. ఇంతకు ముందు ఉన్న పరిస్థితులను రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నారాయణ కార్పొరేట్ కాలేజీల పేర్లు ఏదైతే పక్కన పెట్టండి, స్కూల్స్ కావచ్చు, కాలేజీలు కావచ్చు, 1,00,000 మంది పిల్లలు చదివితే 5,000 మందికి మంచి మార్కులు, ర్యాంకులు వస్తున్నాయి. మిగతా 95,000 మంది మళ్ళీ రోడ్డు మీదకి వస్తున్నారు. ఈ విషయాన్ని ఎవరు అబ్జర్వ్ చేయట్లేదు. వాళ్ళు భారీగా ప్రచారం చేసుకొని మా స్కూల్స్, మా కాలేజీలు ఏవో సాధించేస్తున్నాయని చెప్పి ప్రచారం వల్ల ప్రజలు తప్పుడు ఆలోచనతో ఉన్నారు తప్ప ప్రభుత్వ పాఠశాలలో కానీ ప్రభుత్వ కాలేజీలో కానీ క్వాలిటీ లేకపోవడం అనేది 100% నిజం కాదు. కాబట్టి మార్పు రావాల్సింది ఎక్కడ? ఉపాధ్యాయులు, మా అధ్యాపకుల్లో మార్పు రావాలి. నెంబర్ 1 అంటే మేము ఇంకా బాధ్యతాయుతంగా ఉండాలి. పిల్లల పట్ల పాఠం చెప్పడం, వాడి ప్రవర్తనలో మార్పు తీసుకురావడం, వ్యవస్థకి వాడికి గైడ్ చేయడం. గతంలో ఉపాధ్యాయుడు తల్లిదండ్రులకి వాడి పిల్లలకి కాలేజీలో జాయిన్ చేయాలంటే ఎక్కడ జాయిన్ చేయాలని ఉపాధ్యాయుడి దగ్గరికి వచ్చి అడిగేవాడు. వాడి పిల్లవాడికి అమ్మాయికి సంబంధం వస్తే ఈ సంబంధం చేయొచ్చా చేయకూడదని కూడా ఉపాధ్యాయుని వచ్చి అడిగేవాడు. అంటే ఉపాధ్యాయుడు పాఠం చెప్పడంతో పాటు ఎక్కువ బాధ్యత ప్లే చేసేవాడు. ఇప్పుడు ఉపాధ్యాయుడి యొక్క రోల్ పడిపోయింది. కాబట్టి నేను ఏమంటానంటే మా ఉపాధ్యాయులందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఇంకా బాధ్యతాయుతంగా ఉండాలి. పాఠం చెప్పడంతో పాటు పిల్లవాడిని గైడ్ చేయాలి, తల్లిదండ్రులు గైడ్ చేయాలి. ఇది ఉపాధ్యాయుడి రోలు. రెండవది తల్లిదండ్రుల రోలు కూడా ఉంది. కంపేర్ చేసుకోమనండి తల్లిదండ్రుల్ని. ప్రైవేట్ పాఠశాలలో ఏం జరుగుతుంది, ప్రభుత్వ పాఠశాలలో ఏం జరుగుతుంది, ఎక్కడ లోపం ఉంది, వాళ్ళకి బాధ్యత ఉండాలి కదా, తల్లిదండ్రులకు కూడా కొంత బాధ్యత ఉండాలి కదా. సపోజ్ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు పెట్టాం, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలో మీటింగ్ పెట్టినప్పుడు తల్లిదండ్రులు రమ్మనండి, తమ పిల్లవాడి ప్రోగ్రెస్లో పాల్గొనమనండి. తల్లిదండ్రులకు ఆ బాధ్యత ఉంటుంది. తల్లిదండ్రులందరికీ నేను కోరేది ఒకటే, ప్రతి తల్లిదండ్రులు కష్టపడి పిల్లలు చదివించుకుంటున్నారు, కానీ ఆ పిల్లవాడు ఏం చదువుతున్నాడు, ఎలా చదువుతున్నాడని ఉపాధ్యాయులు మీటింగ్లో పాల్గొనడానికి ఆసక్తి చూపించడం లేదు. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నీ ప్రేమ, నీ కష్టం అంతా నీ పిల్లవాడి మీదే. మరి నీ పిల్లవాడు ఏం చేస్తున్నాడు నువ్వు అబ్జర్వ్ చేయకపోతే ఎలా? ఎలాంటి స్నేహితులతో తిరుగుతున్నాడు, అక్కడ స్కూల్లో ఏం చెప్తున్నారు? కాబట్టి తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంది. 1 ఉపాధ్యాయుడి బాధ్యత ఉంది, 2 తల్లిదండ్రుల బాధ్యత ఉంది, 3 ప్రభుత్వ విధానాలు మారాలి. ప్రభుత్వం గవర్నమెంట్ ఎడ్యుకేషన్ కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి ప్రభుత్వ విద్యకి చాలా ప్రాధాన్యత ఇస్తుంది. మీరు బడ్జెట్లో కేటాయింపులు చూడండి, అత్యధిక కేటాయింపులు ఈరోజు ఎడ్యుకేషన్ ఖర్చు పెట్టారు. లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత మోడల్ స్కూల్ వ్యవస్థని తీసుకొచ్చారు. అన్నింటిలో కూడా క్వాలిటీకి ప్రాధాన్యత ఇచ్చారు. ఇంటర్మీడియట్లో కూడా మేము మధ్యాహ్న భోజన పథకం పెట్టాం, అమలు పరుస్తున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్లో, గవర్నమెంట్ కాలేజీల్లో క్వాలిటీ పెంచాలి అనేది. సో ఉపాధ్యాయుడు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి, తల్లిదండ్రులు తన వైఖరిని మార్చుకోవాలి. తప్పుడు ఆలోచనతో ఉన్నారు తల్లిదండ్రులు. ఒకసారి అవకాశం ఇవ్వమనండి, మాకు పిల్లలు జాయిన్ చేయమనండి. క్వాలిటీ చూపించలేకపోతే అడగమనండి. నువ్వు తప్పుడు ఆలోచనతో వెళ్తే ఎట్లా అండి? కాబట్టి తల్లిదండ్రుల వైఖరిలో కూడా మార్పు రావాలి. ప్రభుత్వం సరైన విధానాలు అవలంబించి క్వాలిటీ ఎడ్యుకేషన్ పెంచడానికి, లాంగ్ రన్లో పెంచడానికి దోహదపడాలి. మేము ప్రతిపక్షం ఉన్నప్పుడు చాలామంది ప్రజలు ఒకటే చెప్పేవారు, మాకు ఫ్రీగా ఏమీ వద్దండి, మా పిల్లలకు మంచి చదువు చెప్పించండి అనేవారు. అందుకే ఈ గవర్నమెంట్ చదువు ప్రాధాన్యత ఇస్తుంది. ఇప్పుడు మీరు చెప్పారు తల్లిదండ్రుల మీటింగ్కి, అదే లోకేష్ గారు పెట్టే కదా మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్కి తల్లిదండ్రులు పాల్గొనండి. అసలు ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలంతా కూడా తల్లిదండ్రులు రోజువారీ కూలి పని చేసుకునే వాళ్ళే తప్ప, కాస్తో కోస్తో కొద్ది డబ్బులు వస్తున్నాయి, ఆర్థికంగా పర్వాలేదు అనుకునే వాళ్ళు ఎవ్వరూ చదవడం లేదు. అందుకే వాళ్ళు రావడం లేదు. ఇక్కడ గవర్నమెంట్ ఎందుకు ఆ దిశగా అడుగులు వేయలేకపోతే? ప్రైవేట్ వాడు ఏం చేస్తున్నాడు? నిజంగానే అక్కడ క్వాలిఫైడ్ టీచర్స్ లేరు, ఎవరు డిఎస్సి సెలెక్టెడ్ కాదు, కానీ గవర్నమెంట్ స్కూల్లో ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, మనం ఎందుకు చేయడం లేదు? ఇలా చేస్తే వాళ్ళకి అడ్మిషన్స్ వస్తున్నాయి, మరి మనం ఎందుకు ఆ పని చేయడం లేదు? గవర్నమెంట్ ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? రైట్. అంటే టీచర్స్ని శిక్షిస్తే గవర్నమెంట్లు పోతాయి,
కదండి. అంటే ఈ దశగా మీరు ఎక్కడా కూడా అడుగులు వేయడు, ఈ ప్రభుత్వమే కాదు ఏ ప్రభుత్వం వేయదు. సో ప్రైవేట్ పాఠశాలల్లో ఎక్స్ట్రా ఒక గంట వాళ్ళు పని చేస్తారు. సపోజ్ గవర్నమెంట్ స్కూల్ 4 క్లోజ్ చేస్తే వాడు 5, 6 ఎక్స్ట్రా పనిచేసి పర్టికులర్గా ఎగ్జామ్స్ 2-3 నెలల ముందు ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఇచ్చి వారితో 1-2 సార్లు చదివించి పిల్లలు ప్రమోట్ చేసి రిజల్ట్ తెప్పిస్తుంటారు. అందులో మాత్రం సందేహం లేదు. సో ప్రభుత్వ పాఠశాలల్లో నియమ నిబంధనలు ఉంటాయి. రోజుకి ఇన్ని గంటలు పని చేయాలి, అంతకంటే ఒక గంట పెంచితే ఉపాధ్యాయుల నుంచి కొంత వ్యతిరేకత వస్తుంది. అది గ్రాడ్యువల్గా ఇప్పుడు ఉపాధ్యాయులు వైఖరిని మార్చడంలో మేము లోకేష్ బాబు గారికి అదే చెప్పాం. సార్ మనం చేయాల్సిన సంస్కరణలన్నీ చేసాం, ఇకపై మనం చేయాల్సింది ఉపాధ్యాయుడి వైఖరిని మార్చాలి, ఉపాధ్యాయుని అప్పీల్ చేయాలి. మనం చేయాల్సిన రిఫార్మ్స్ అన్నీ చేసాం. ఏదో గుర్రాన్ని నీటి వద్దకు తీసుకెళ్ళగలం కానీ దాంతో నీరు త్రాగించలేము అంటాం. ఉపాధ్యాయుని పాఠశాలకు తీసుకురాగలవు కానీ అతడితో నువ్వు పాఠం చెప్పించలేవు. ఇప్పుడు మనం ఏం చేయాలి? అతడితో పాఠం చెప్పించాలి. నేను ఇప్పుడు ఉపాధ్యాయులు ఒకటే అంటాను, నీ సొంత పిల్లవాడు రాబోయే రోజుల్లో నీకు భోజనం పెడతాడో పెట్టడో తెలియదు, కానీ నువ్వు పాఠం చెప్పే పిల్లవాడు వాళ్ళు ఇప్పటికే మన 5,000 మన నోట్లోకి వెళ్తున్నాయి. ఈరోజు మనం భోజనం పెడుతున్నాడంటే మన దగ్గర చదువుకున్న పిల్లవాడే వాళ్ళు ఈరోజు మనకు భోజనం దొరుకుతుంది. కాబట్టి ఇంకా బాధ్యతాయుతంగా ఉండాలి ఉపాధ్యాయుని అంటారు. కాబట్టి గవర్నమెంట్ ఆ దిశగా చర్యలు తీసుకుంటుంది. ఇంటర్మీడియట్లో మీకు తెలిసే ఉంటుంది, 4 o'clock క్లోజ్ అవ్వాల్సిన ఇంటర్మీడియట్ 5కి పెంచారు, 1 hour స్టడీ అవర్ పెంచారు. అట్లాగే స్కూల్స్లో కూడా ఇప్పటికే పైలట్ పథకం క్రింద 1 hour పెంచారు. అది కానీ సక్సెస్ అయితే రాబోయే రోజుల్లో అన్ని స్కూల్స్లో కూడా 1 hour పెంచాలనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. సో ఆ ఒక్క తేడా తప్ప మిగతా అంశాల్లో ప్రభుత్వం చాలా కఠినంగా ఉంది. ఇప్పుడు నేనేమంటున్నానంటే ప్రైవేట్ పాఠశాలలో హోంవర్క్స్ ఇస్తే దానికి కంటిన్యూస్ అబ్జర్వేషన్ ఫాలోఅప్ ఉంటుంది. చేశారా లేదా, తల్లిదండ్రులకు ఒక మెసేజ్, ఇక మీ పిల్లవాడికి మెసేజ్ ఈ హోంవర్క్ ఇచ్చా మీరు చేయించండి, రేపు చేయించకపోతే ఫాలోఅప్. ఆ ఫాలోఅప్ మీరెందుకు ఇప్పుడు టీచర్స్ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంస్కరణల వల్ల స్కూళ్ళు పడిపోతాయి, ఇక నెక్స్ట్ ఇయర్ నుంచి ఇక్కడ అడ్మిషన్స్ ఉండకపోతే ఈ స్కూల్ మూతా, మమ్మల్ని ఏం చేస్తారు అనే ఆందోళన వాళ్ళందరిలోనే ఉంది. కానీ ఈ తరహా ఫాలోఅప్ చేస్తే అడ్మిషన్స్ పెరిగే అవకాశం ఉంటుంది కదా, మరి ఎందుకు చేయడం లేదు? దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటే మీ దృష్టికి కొన్ని వస్తాయి కదా. గవర్నమెంట్ అయితే చేస్తుంది, వీళ్ళు టీచర్స్. ఉపాధ్యాయులు ఏంటంటే కొంచెం వర్క్ కానీ ఎక్కువైతే, జనరల్గా వర్క్ పెరిగితే చిన్న అసంతృప్తి అనేది మొదట్లో ఎవరికైనా వస్తుంది. అందుకే నేను చెప్తున్నాను, అసలు ఉద్యోగమే పోతుంది కదా. ఎస్, అందుకే నేను ఉపాధ్యాయులు అంటే జనరల్గా ఒకసారి ఉద్యోగం వచ్చిన తర్వాత ఉద్యోగం పోదు కదా, అది ఎక్కడో కాడికి మరి రిజిస్టర్ చేస్తారు. ఎగ్జిస్టింగ్లో ఉన్న వాళ్ళు ఉద్యోగాలు ఎవరికి పోవు కదా, రాబోయే వాళ్ళకి ఉద్యోగాలు ఉండవు. కానీ కాబట్టి ఉపాధ్యాయ మిత్రులందరికీ మేము అందుకే ఎక్కడికి వెళ్ళి ఒకటే చెప్తున్నాం, కొంచెం వైఖరిని మార్చుకోండి. కొంచెం మన సొంత పిల్లవాడికి ఎలాగైతే కేర్ తీసుకుంటామో మన దగ్గర పాఠం చదువుకునే పిల్లవాడిపై కూడా కేర్ తీసుకోండి. మీరు చెప్పినట్టు వర్క్ ఇవ్వడం, ఆ హోంవర్క్ని ఫాలోఅప్ చేయడం, లోపాలు ఉంటే రెక్టిఫై చేయడం, ఇది ఇప్పుడైతే మనం చేసామో ఖచ్చితంగా మన అడ్మిషన్లు పెరుగుతాయి. నా అంచనా ప్రకారం మీకు ఎవరు ఇన్పుట్ ఇచ్చారో నాకు తెలియదు, కానీ నా అంచనా ప్రకారం ఖచ్చితంగా 1 or 2 yearsలో చూడండి మంచి అవుట్పుట్ వస్తుంది. ఎందుకంటే మన ప్రస్తుత గవర్నమెంట్ అయితే ఆ రిఫార్మ్స్ అన్నీ తీసుకొచ్చింది. ఎగ్జామ్స్ ఎట్లా పెట్టాలి, ఎగ్జామ్స్ అన్నీ ఒకే బుక్లెట్ ఇవ్వడం, దాంట్లోనే నమోదు చేయడం, మొత్తం ఎగ్జామ్స్ అన్నీ అదే బుక్లో ఉండడం, వాటిని నమోదు చేయడం, దీనివల్ల వర్క్ పెరిగిందని ఉపాధ్యాయుడు కొంత అసంతృప్తి ఫీల్ అవుతున్నాడు. ఫీల్ అయినప్పటికీ రాబోయే రోజుల్లో సత్ఫలితాలు వస్తాయి, అడ్మిషన్లు పెరుగుతాయి. మనకి చూద్దాం, 1 or 2 years వెయిట్ చేస్తే మరొకసారి డిస్కస్ చేయొచ్చు దీని మీద. అది ఇప్పుడు హై స్కూల్లో బోర్డు స్కూల్ని ఇంక్లూడ్ చేయడం వల్ల అంటే ఏం ఆశించి చేశారంటారు? నేను ఇప్పుడే చెప్పాను మీకు, పెట్టడానికి కారణం ఏంటంటే హై స్కూల్ హెచ్ఎం వేరు. అంటే నేనేమంటున్నా అంటే ఓల్డ్ బ్యాంక్ విధానాలను అమలు చేస్తున్నారా, నిజంగానే రిఫార్మ్స్ కోసం చేస్తున్నారా? అది అంటే బయట ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటే వరల్డ్ బ్యాంక్ విధానాలకి దీనికి అస్సలు సంబంధం జీరో. హై స్కూల్ హెచ్ఎం అనే అతడు గెజిటెడ్ హెచ్ఎం, వాళ్ళ సిస్టమ్ 6th to 10th లేదా 6th to 12th. ప్రైమరీ స్కూల్ హెచ్ఎం వేరు, ఎందుకంటే వీళ్ళ హక్కులు వేరు. ఉపాధ్యాయులు అడుగుతారు, మా ప్రైమరీ స్కూల్ హెచ్ఎం హై స్కూల్కి ఎందుకు ఇస్తారని చెప్పి. ప్రభుత్వ వ్యవస్థలో వాళ్ళకున్న హక్కులు కూడా మనం కాపాడాలి. నువ్వు 1వ తరగతి 2వ తరగతి 3వ తరగతి పిల్లవాడికి హెచ్ఎమని హై స్కూల్ హెచ్ఎమని పెడితే వీళ్ళు ఒప్పుకోరు కదా, పాఠశాల ఉపాధ్యాయులు ఒప్పుకోరు కదా. అందుకే ఇటు ప్రైమరీ స్కూల్ హెచ్ఎమని అటు హై స్కూల్ హెచ్ఎమని ఇద్దరిని మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రైట్. మీరు ఇందాక ఒక మాట అన్నారు, నో అడ్మిషన్స్ బోర్డు రావాలని. అసలు నో అడ్మిషన్స్ బోర్డు రావడమే అసలు ఎందుకు వస్తుంది? గవర్నమెంట్ స్కూల్లో నో అడ్మిషన్స్ బోర్డు అసలు పెట్టొచ్చా? ఎప్పుడు పెడతారు? రైట్. జూనియర్ కాలేజీ ఉందండి, జూనియర్ కాలేజీలో సీట్లు ఉంటాయి. ఉదాహరణకి ఎంపీసీ సెక్షన్ అంటే 50 సీట్లు, బైపీసీ 30 సీట్లు, సిఈసి 50 సీట్లు అని ఉన్నాయనుకోండి. ఆ సీట్లు ఫిల్ అయిపోతే నో అడ్మిషన్. సీట్లన్నీ ఫిల్ అయిపోయాయి కదా,
నిజంగా అప్పుడు క్రేజీ ఉందనుకోండి, ఇంకా ఇంకా డిమాండ్ పెరుగుతుంది అనుకోండి, అప్పుడు మరలా గవర్నమెంట్కి రాసి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని ఎక్స్ట్రా సెక్షన్ శాంక్షన్ చేసుకోవాలి. ఆ స్థితి రావాలనేది మా కోరిక. కరెక్ట్, మీరు చెప్పారు ఇంటర్మీడియట్ వరకు అది ఓకే, కానీ ప్రాథమిక విద్య అనేది నిర్బంధ విద్య, అది ఖచ్చితంగా ప్రభుత్వం ప్రొవైడ్ చేయాల్సిందే, దాని నుంచి తప్పించుకోవడానికి లేదు. ఇటీవల లోకేష్ గారు ట్వీట్ చేశారు, అదోని అనుకుంటా బహుశా స్కూల్, ముస్లిం ఏరియా ఉన్నటువంటి ఏరియా మొత్తం అది. ఆ స్కూల్ మీద నో అడ్మిషన్ బోర్డు వచ్చింది, థ్యాంక్స్ చెప్పారు. అసలు ఎందుకు వచ్చింది? అక్కడ సరైన ఫెసిలిటీస్ లేవు. అంటే 3 లక్షల జనాభాకి 2 స్కూల్స్ ఉన్నాయి. అంటే ప్రభుత్వం ప్రొవైడ్ చేయాల్సినటువంటి అవసరాలకు తగ్గట్టు ప్రొవైడ్ చేయకపోవడం వల్ల, అక్కడంతా ముస్లింలు పేదవాళ్ళు అవ్వడం వల్ల విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండి నో అడ్మిషన్ బోర్డు పెట్టాల్సి వచ్చింది. అంటే ప్రభుత్వ వైఫల్యం తప్ప ఇక్కడ లోకేష్ గారు చేసింది ఏమైనా ఉందంటారా? మీరు నెగిటివ్ కోణం తీసుకున్నారు, పాజిటివ్ కోణం తీసుకోండి. ఉదాహరణకి మొన్నటి వరకు అదే జనాభా ఉంది, అదే స్కూల్స్ ఉన్నాయి, మొన్నటి వరకు ఫిల్ అవ్వలేదు. లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళాల్సిన పిల్లలు తల్లిదండ్రులు ఈ స్కూల్స్కి తీసుకురావడం వల్ల ఫిల్ అయ్యాయి కాబట్టి నో అడ్మిషన్ పెట్టారు. ఒకటి నిజం, మీరు అడిగిన దాంట్లో ఒకటి నిజం ఉంది, ఒకటి అబద్ధం ఉంది. నిజం ఏంటంటే అక్కడ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ ఉంది, స్కూల్స్ తక్కువ ఉన్నాయి అక్కడ. మొన్నటి వరకు అదే సిస్టమ్ కదా. ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చి మనం తీసుకున్న చర్యల వల్ల ఏమైంది? పిల్లల అడ్మిషన్లు పెరిగాయి. అంటే గతంలో ప్రైవేట్ స్కూల్కి తీసుకెళ్లాల్సిన పిల్లలు తీసుకొచ్చి ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్కి తీసుకొచ్చారు. కాబట్టి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కి, ఉన్న ఉపాధ్యాయులకి మించి ఇంకా అక్కడ కెపాసిటీ లేదు కాబట్టి బోర్డు పెట్టాల్సి వచ్చింది. అదే వైసీపీ గవర్నమెంట్లో కూడా బోర్డు వచ్చింది, కానీ ప్రభుత్వ వైఫల్యం. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, చెయ్యకుండా ఇలా ట్వీట్లు చేయడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? భవిష్యత్తులో అంటే గవర్నమెంట్ మారాల్సింది ఏంటంటే, ఇక్కడ నో అడ్మిషన్ బోర్డు పెట్టామంటే ఇంకా పిల్లలు జాయిన్ అవ్వడానికి రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో ఏం చేయాలంటే కొత్త స్కూల్స్ పెట్టుకోవాలి, అడిషనల్ బిల్డింగ్స్ కట్టాలి, అడిషనల్ టీచర్స్ని అక్కడ రిక్రూట్ చేయాలి. సో దాని నుంచి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఇది. అసలు కరెక్ట్, అక్కడ వరకు ఓకే. ఇప్పుడు మిగతా స్కూల్స్ మనం చూసుకున్నాం అనుకోండి, నిజంగానే వైసీపీ గవర్నమెంట్ తప్పు చేసిందా ఒప్పు చేసిందా పక్కన పెట్టండి, కానీ ఒక స్కూల్కి 40 నుంచి 50 లక్షలు లేదా 30 నుంచి 40 లక్షలు ఖర్చు చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసింది. మీరు అసెంబ్లీలో ఒక మాట అన్నారు, గొప్ప దేవాలయం కట్టారే తప్ప అందులో దేవుని ప్రతిష్ఠించలేదని. దేవాలయాలు కట్టారు కరెక్టే, ఇప్పుడు అందులో అడ్మిషన్స్ లేక ఆ టీచర్స్ అంతా కూడా ఎక్సెస్ అయిపోయి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చోడవరం ఉంది, చోడవరం మండలంలోని మన జిల్లా ఉంది, ఉమ్మడి విశాఖ జిల్లాలోని 1600 పోస్టులు మీకు రిక్రూట్మెంట్కి ఇచ్చారు, 1500 పోస్టులు ఎక్సెస్ ఉన్నాయి. కొత్త పోస్టులు ఏం చేస్తారు? పాత పోస్టులు ఎక్సెస్ ఉండగానే 1600 పోస్టులు మీరు రిక్రూట్మెంట్ ఈడిఎస్సీలో ఇచ్చారు, ఆల్రెడీ 1500 పోస్టులు ఎక్సెస్ ఉన్నాయి. గత గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా మీరు తీసుకున్న నిర్ణయాలతో మళ్ళీ కొంత, అంటే హై స్కూల్ వాళ్ళు మళ్ళీ బ్యాక్ వచ్చారు, అంటే వాళ్ళు హై స్కూల్లో మెచ్ చేయడం వల్ల కొంత వాళ్ళు బోర్డు స్కూల్లో ఎక్కడైతే ఇబ్బంది పడ్డారో మళ్ళీ ఇప్పుడు వెనక్కి వచ్చారు. అయినా 1500 మంది ఎక్సెస్ ఉన్నారు, మీరే 1600 నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ స్కూల్స్ ఒక పక్క నెక్స్ట్ ఇయర్ మూతపడే అవకాశం ఉంది. ఈ టీచర్స్ను కొత్తగా రిక్రూట్ చేసే వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడున్నటువంటి ఎక్సెస్ ఉన్న 1500 మందిని ఏం చేస్తారు? ఫస్ట్ మూతపడే అవకాశం ఉందని కాన్సెప్టే తప్పు. పిల్లవాడు ఉంటే స్కూల్ ఎందుకు మూతపడుతుంది? ప్రాథమిక స్కూల్ రన్ అవుతుంది. పిల్లలు లేనప్పుడు కదా స్కూల్ మూతపడుతుంది. ఆల్రెడీ టీచర్ ఉండి పాఠం చెప్తున్నప్పుడు స్కూల్ మూతపడాల్సిన పరిస్థితి ఏంటి? కాబట్టి మూతపడుతుంది అనే భావన మైండ్లో తీసేయాలి మీకు. ఎందుకంటే ఆ ఇన్పుట్ సరైనది కాదని నా అభిప్రాయం. ఎప్పుడు స్కూల్ మూతపడుతుంది? అడ్మిషన్ లేవు, పిల్లలు లేరు, అప్పుడు మూతపడుతుంది. పిల్లలు ఉన్నారు, టీచర్ ఉన్నాడు, టీచర్ బాగా పాఠం చెప్పినప్పుడు స్కూల్ ఎందుకు మూతపడుతుంది? ఇప్పుడు ఎన్ని లేవు? 5 పిల్లలు ఉన్న స్కూల్స్ లేవా? ఉపాధ్యాయుడు కష్టపడి పాఠం చెప్పినప్పుడు ఎందుకు నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్ రావు? కాబట్టి స్కూల్ మూతపడుతుంది అనే కాన్సెప్ట్ని మీరు మర్చిపోండి. రైట్. అందరిలోని ఒక భావన, ఒక అంశం ఉంది. అసలు గవర్నమెంట్ స్కూల్స్ స్ట్రెంగ్తన్ అవ్వాలంటే, అడ్మిషన్స్ పెరగాలంటే తల్లికి వందనం గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఖచ్చితంగా అడ్మిషన్స్ పెరుగుతాయి. ఇప్పుడున్న స్కూల్స్ అంటే వాళ్ళు అంటే ఇదంతా టీచర్స్ చెప్పిన మాట, ఇది నా అభిప్రాయం కాదు. నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే ముందు రకరకాల టీచర్స్ యూనియన్ వాళ్ళని అడిగిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి మాట, గవర్నమెంట్ పాఠశాలలకే తల్లికి వందనం ఇవ్వచ్చు కదా, ఎందుకు ప్రైవేట్ స్కూల్స్ కూడా ఇస్తున్నారు? వాళ్ళకి ఆ సామర్థ్యాలు ఉన్నాయి కదా, వాళ్ళు చదివించుకోగలరు కదా, ఇక్కడ చదివించుకోలేని పిల్లలు ఉన్నారు, ఆ డబ్బులు వీళ్ళకిస్తే వీళ్ళకు కొంత మెరుగుపడుతుంది, అడ్మిషన్స్ కూడా పెరుగుతాయి కదా అని వాళ్ళు అంటున్నారు. దాని తర్వాత ఇంకో ప్రశ్న ఉత్పన్నం అవుద్ది. నిజంగానే అడ్మిషన్ ఇక్కడే తల్లికి వందనం ఇస్తే మళ్ళీ టీచర్స్ రిక్రూట్మెంట్ చేయాలి మీరు, గవర్నమెంట్కి కొంత భారం, అంటే ఆలోచనతో ఇలా ఇవ్వడం లేదా? తప్పు. ఒకటి
రెండోది మీరు చెప్పిన దాంట్లో రెండోది చాలా తప్పండి. ఒకటి, గత ప్రభుత్వం అమ్మఒడి ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్లో చదువుకునే పిల్లలందరికీ ఇచ్చింది. ఆవిడ ఇచ్చింది. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వస్తే కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇస్తాము అని చెప్పాం. మేము ప్రతిపక్షంలో చెప్పాం, మా మేనిఫెస్టోలో ఒక అంశం. ఈరోజు అధికారంలోకి వచ్చి ఓన్లీ గవర్నమెంట్ పాఠశాలలో ఉన్న పిల్లలకే ఇస్తే మేము మా ప్రామిస్ని, మా మేనిఫెస్టోని బ్రేక్ చేసినట్టే కదా. దీన్ని ఆధారంగా చేసుకొని ప్రతిపక్షాలు మాపై దుమ్మెత్తి పోస్తాయి కదా. నేను ముందే చెప్పాను మీకు, రాజకీయ నాయకుడు సమాజానికి మంచి చేయాలంటే ముందు అధికారంలో ఉండాలి. అధికారంలో ఉండాలంటే ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోవాలి. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాగ్దానం చేసాం, మీ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాం. ప్రభుత్వ పాఠశాలని మేము చెప్పలేదు కదా. ఇప్పుడు సడన్గా నువ్వు అధికారంలోకి వచ్చి గవర్నమెంట్ స్కూల్ పిల్లలకే ఇస్తే మరి ప్రైవేట్ పిల్లల పరిస్థితి ఏంటి? పైగా మా ప్రామిస్ మేము బ్రేక్ చేసినట్టు అవుతాం. మరలా మేము అధికారంలోకి ఎలా వస్తాం? ఒకటోది. రెండవది, ప్రైవేట్ పాఠశాలలో చదువుకునే పిల్లలు కూడా చాలామంది తల్లిదండ్రులు మీరే చెప్పారు, రోజు కూలి 600 అండి, వాడి పిల్లవాడిని ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నాడు అని మీరే ఈరోజు నన్ను ప్రశ్న వేసినప్పుడు వేశారు. మరి రోజుకు 600 పొందే ఒక కూలీ తల్లిదండ్రులకి 15,000, 13,000 ఇస్తే వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా. ప్రైవేట్ స్కూల్లో చదివించే తల్లిదండ్రులు అందరూ డబ్బున్న వాళ్ళు కాదు కదా. మనపై అపనమ్మకంతో కదా అక్కడికి వెళ్ళారు. ఆ అపనమ్మకాన్ని పోగొట్టాలి. అందుకే మేము మోడల్ స్కూల్ ప్రవేశపెట్టాం. మోడల్ స్కూల్లో ప్రవేశపెట్టి విద్యలో క్వాలిటీ పెంచి మా వైపు అడ్మిషన్లు పెరిగితే ఎంత కావలిస్తే అంత. ఈరోజు మీరు లోకేష్ బాబు గారి స్టేట్మెంట్ చూసుంటారు, మేము ప్రతి సంవత్సరం డిఎస్సి ఇస్తాము అన్నారు. గవర్నమెంట్కి అంత భారమైన ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్నా ఈరోజు భారతదేశంలో ఎక్కడా లేని రేషియో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనపడుతుంది. 2 లక్షల మంది ఉపాధ్యాయులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు. గవర్నమెంట్ సెక్టార్లో 38 లక్షల మంది పిల్లలు ఉన్నారు గవర్నమెంట్ స్కూల్లో. 38 లక్షలు డివైడెడ్ బై 2 లక్షలు వేస్తే 1:19 వస్తుంది. భారతదేశంలో 1:19కి అంటే ప్రతి 19 మంది పిల్లలకి ఒక ఉపాధ్యాయుడు ఉన్నాడు. ప్రతి పిల్లవాడి మీద 95,000 నుంచి ₹1,00,000 గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది ఈరోజు. అంత భారమైనప్పటికీ మేము 16,347 ఉద్యోగాలు తీసాం. లోకేష్ బాబు గారు ఈ సంవత్సరం కాదు, మేము ప్రతి సంవత్సరం కూడా ఉద్యోగాలు తీస్తామంటున్నారు, డిఎస్సి చేస్తామని అంటున్నారు. అంటే మీరు ఇప్పుడు రెండోది తప్పు అంటున్నాను. అంటే అడ్మిషన్లు పెరిగితే మీకు భారం పడుతుందని మీరు అట్లా చేస్తున్నారని తప్పది. మా మేనిఫెస్టోలో ఒక అంశం అది. మేము అందరికీ ఇస్తామని చెప్పాం. ఈరోజు అధికారంలోకి వచ్చి ఓన్లీ గవర్నమెంట్ పిల్లలకే ఇస్తే నీ ప్రామిస్ నువ్వు బ్రేక్ చేసినట్టు కదా. చంద్రబాబు నాయుడు గారు మాట తప్పినట్టు అవుతుంది కదా. 1:9 ఉంటే 19 ఇప్పటికీ ఎక్సెస్ అయినప్పుడు యాక్చువల్గా 40 ఉండాలి. 1:30, 1:40 ఉండాలి. 1:30, 1:40 ఉండాలి. కానీ 1:19 ఉన్నప్పుడు అంటే ఎక్సెస్ ఉంది. మరి మిగతా వాళ్ళు తీసి ఏం చేస్తారు? అదే చెప్తున్నాను నేను. మీరు గమనించాల్సిన విషయం అదే. పట్టణాల్లో 1:30, 35, 40, 45 ఉంటుంది. ఎందుకంటే పిల్లలు ఎక్కువ ఉంటారు కాబట్టి. పల్లెటూరులో చూస్తే పిల్లలు 5 ఉంటారు, ఉపాధ్యాయుడు 1 ఉంటారు. అక్కడ 1:5 ఉంది. ఆన్ యావరేజ్ 1:19. అలాగని చెప్పి వాళ్ళు తీసుకొచ్చి మోడల్ స్కూల్ తీసుకెళ్ళి స్కూల్ మూసిస్తే మా ఊర్లో స్కూల్ మూసేస్తారు అని చెప్పి ఈ వైసీపీ వాళ్ళు లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు హడావడి చేసి మాకు చెడ్డపెట్టేస్తారు. అందుకే లోకేష్ బాబు గారు స్వయంగా చెప్పారు, ఏ ఒక్క స్కూల్ కూడా మేము మూసివేయమని చెప్పి. ఆ మాట మీద కట్టుబడి ఉండి మాకు వైబుల్ కాకపోయినా నష్టం వచ్చినా ఆర్థికంగా భారం అయినప్పటికీ మేము ప్రతి స్కూల్ కంటిన్యూ చేస్తున్నాం. మీరు అసెంబ్లీలో ఒక ప్రసంగం చేశారు, ఎడ్యుకేషన్కు సంబంధించిన ప్రసంగం చేసిన దాంట్లో మీ ఎఫ్బీలో మీరు పోస్ట్ చేసిన వీడియోలో కిందని ఒకరు పోస్ట్ చేశారు, ఇది ఒక ప్రొఫెసర్ దేరగాదా సిబిఎన్ గారు లోకేష్ గారికి షేర్ చేయండి. మీ గురించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుకూలంగా మాట్లాడినందుకు, అనుకూలంగా ప్రచారం చేసినందుకు ఆంధ్ర యూనివర్సిటీ వీసీ ప్రసాద్ రెడ్డి గారు కక్ష సాధింపులు దిగారు, చాలా ఇబ్బంది పెడుతున్నారు. మీకు వాట్సాప్ చేసాం, ఫేస్బుక్లో కూడా పెట్టారు, మీ దాంట్లో ఉంది. అది అసలు మీ దృష్టికి వచ్చిందంటారా? యాక్చువల్గా నేను సోషల్ మీడియాలో ఫేస్బుక్ కానీ లేకపోతే ట్విట్టర్ కానీ ఇవన్నీ నాకు అవగాహన లేదు. ఓకే. బట్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి నా దగ్గర ఎవరైతే పిఏలుగా పనిచేస్తారో వాళ్ళు నేను ఏదైనా చేసిన పనిని వాటన్నిటిలో పెడుతుంటారు. బట్ కింద కామెంట్స్ నేను ఇప్పుడు వచ్చి ఈ 2 సంవత్సరాల్లో నేను ఎప్పుడు చూడలేదు. మీరు ఇప్పుడు నా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి నేను మా పిఏలకు చెప్తాను, అసలు ఏం జరిగింది అనేది కనుక్కుంటాను. మన వల్ల ఎప్పుడు ఎవరు ఇబ్బంది పడకూడదు. ఒకవేళ అలా నా వల్ల ఎవరైనా ఇబ్బంది పడితే ఖచ్చితంగా నేను ఏమైనా చేయాలనుకుంటే నేను చేయగలను, వాళ్ళకి చేయాల్సి వస్తుంది. మీరు శాసన మండలిలో చెప్పారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎడ్యుకేషన్ని బాగా డెవలప్ చేశారని ఓదరగొడుతున్నారు. కానీ యాసర్ రిపోర్ట్లో
వాళ్ళ వైఫల్యాలు స్పష్టంగా తెలిసాయని. యాస రిపోర్ట్లో మీరు చెప్పారు, టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 2వ తరగతి పుస్తకాన్ని 75% మంది చదివేవారు, వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత 56% పడిపోయిందని చెప్పారు. అసలు 2వ తరగతి పుస్తకాన్ని 8వ తరగతి అబ్బాయి చదవలేకపోవడం ఏంటి? అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది? అది నిజంగా నాకైతే ఏడుపు వస్తుందండి. ఏడుపు తప్ప నాకు వేరే ఆల్టర్నేటివ్ లేదు. అది ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు. యాసిడ్ రిపోర్ట్ మీద మీకు ఐడియా ఉంటుంది. ప్రథమ అనే సంస్థ ప్రతి సంవత్సరము 3 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లల్లో ఎన్రోల్మెంట్ ఎలా ఉంది, రీడింగ్ కెపాసిటీ ఎలా ఉంది, అర్థమెటిక్ ఎబిలిటీ ఎట్లా ఉంది అనే విషయాన్ని అది సర్వే చేస్తూ ఉంటుంది. మొన్న లేటెస్ట్గా 2025 యాసిడ్ రిపోర్ట్ని జనవరిలో ప్రకటించారు. ఈ రిపోర్ట్లో ఉన్న గణాంకాలు చూస్తే అసలు చాలా విస్తుగొలుపుతూ ఉంటుంది. ఉదాహరణకి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, పర్టికులర్గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాట్లాడుకుంటే 3వ తరగతి పిల్లవాడు 2వ తరగతి టెక్స్ట్ బుక్ని 2022లో 2018-2024 సరిపోలిస్తే ఆ రోజు 22% చదివేవారు, ఇప్పుడు 14 మంది చదువుతున్నారు. 2వ తరగతి టెక్స్ట్ బుక్ చదవలేకపోతున్నారు, 14 మంది చదువుతున్నారు. అదే 5వ తరగతి పిల్లవాడిని చూస్తే 2018లో 57% మంది చదివేవారు, 2024కి 37% మంది చదువుతున్నారు. 8వ తరగతి చూస్తే ఆ రోజు 78 మంది చదివేవారు, 2024కి 53% మంది చదువుతున్నారు. అంటే ఎగ్జామ్స్ తీసేసాం కదా, డిటెన్షన్ సిస్టమ్ తీసేసాం, నాన్ డిటెన్షన్ సిస్టమ్. ఎప్పుడైతే నాన్ డిటెన్షన్ సిస్టమ్ పెట్టామో ఎడ్యుకేషన్లో క్వాలిటీ పోయింది. ఓకే, 8వ తరగతి చదువుతున్న పిల్లవాడు 2వ తరగతి టెక్స్ట్ బుక్ ఇచ్చి చదవమంటే చదవలేకుండా 8వ తరగతి వరకు వెళ్ళిపోయాడు. వాడు స్కూల్కి హాజరు వస్తే చాలు కదా, అటెండెన్స్ ఉంటే నెక్స్ట్ క్లాస్ ప్రమోట్ చేసేవచ్చు కదా. అంటే మినిమం రీడింగ్ స్కిల్స్ కానీ, న్యూమరసీ స్కిల్స్ కానీ, అర్థమెటిక్ స్కిల్స్ కానీ లేకుండా భాగాహారాలు చేయలేకపోతున్నాడు, కూడికలు చేయలేకపోతున్నాడు. ఎందుకు వెళ్ళిపోతున్నాడు? ఎందుకేంటి? నేను డిగ్రీ లెక్చరర్గా పనిచేశాను. నేను నోట్స్ చెప్తే క్లాస్లో 30 మంది ఉంటే 2 తప్ప మిగతా 28 మంది తెలుగులో నోట్స్ రాసుకోలేకపోతున్నారు. పూర్ స్టాండర్డ్స్. ఇది మారాలి. ఏ ప్రభుత్వాలైనా సరే ఇది మార్చాలి అంటాను. 2వ తరగతి పిల్లవాడికి 2వ తరగతి చదవడానికి కావాల్సిన నైపుణ్యాలు ఉండాలి. 5వ తరగతి పిల్లవాడికి 5వ తరగతి తగ్గట్టుగా నైపుణ్యాలు ఉండాలి. ఐఏఎస్లు కొట్టాల్సిన అవసరం లేదు. ఆ మినిమం క్వాలిటీ నువ్వు ఇవ్వగలిగితే అప్పుడు సమాజం ప్రభుత్వాన్ని విశ్వసిస్తుంది. అంటే ఎంత దారుణంగా విద్యా వ్యవస్థ పనిచేస్తుంటే అసలు భవిష్యత్ తరాల నిజంగా ప్రశ్నార్థకంగానే ఉంటుంది. అంతే కదండి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, డిగ్రీ చదివి బయటకు వచ్చిన వాడిని ఒక లెటర్ రాయలేడు, తెలుగులో రాయలేడు, ఇంగ్లీష్లో రాయలేడు. ఏంటి కారణం? క్వాలిటీ లేకపోవడం ఎడ్యుకేషన్లో. 8వ తరగతి 9వ తరగతి కాదు అసలు. నేనైతే డిగ్రీలో ఇంటర్మీడియట్లో 89-90% వచ్చిన స్టూడెంట్ని నీ సబ్జెక్ట్ హిస్టరీ అని అడిగితే హిస్టరీలో అశోకుడు ఎవరంటే చెప్పలేకపోతున్నాడు, అశోకుడు ఏ వంశానికి చెందినవాడు అంటే చెప్పలేకపోతున్నాడు. మరి ఏమీ తెలియకుండా ఎలా వచ్చేస్తున్నాడు నెక్స్ట్ క్లాస్కి? అర్థం కావట్లేదు. వెరీ క్లియర్. ప్రభుత్వాలు కూడా టార్గెట్లు పెట్టేస్తున్నాయి. 10th క్లాస్లో లాస్ట్ ఇయర్ 85 వచ్చింది, ఇప్పుడు 90 రావాలి. ఇంటర్మీడియట్ లాస్ట్ ఇయర్ ఎంత వచ్చింది, ఇప్పుడు ఇంత రావాలి. ఎప్పుడైతే టార్గెట్లు పెడుతున్నారో ఎగ్జామ్స్లో ఇన్విజిలేటర్లు విడిచిపెట్టేస్తున్నారు. పేపర్ వాల్యుయేషన్లో ఎగ్జామినర్లు ఈజీగా వాల్యుయేషన్ చేసేస్తున్నారు. సో అది తగ్గాలి. మొదట ఒకప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉండేదో అలా ఉండాలి. అలా ఉంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెరుగుతుంది. కానీ ఓవరాల్గా చూసినప్పుడు మరి టోటల్ రిజల్ట్ పడిపోతే ఇండియాలో రాష్ట్రం వెనకబడిపోద్ది. అంటే ఒక బ్రాడ్ సెన్స్లో ఆలోచిస్తే. సో ఒక కోణం అది, ఒక కోణం ఇది. నా అభిప్రాయం అయితే ఖచ్చితంగా ఎడ్యుకేషన్లో క్వాలిటీ పడిపోకూడదు, దాని మీద దృష్టి పెట్టాలి. అంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు? అంటే మళ్ళీ డిటెన్షన్ సిస్టమ్ తీసుకురావాలంటారా? అంటే డిటెన్షన్ సిస్టమ్ తీసుకొస్తే మంచిది. ఒకప్పుడు 7వ తరగతిలో పబ్లిక్ పరీక్ష ఉండేది, ఇప్పుడు 7లో కూడా పబ్లిక్ పరీక్ష తీసేశారు. డైరెక్ట్గా 10th క్లాస్ వరకు వాడికి పబ్లిక్ పరీక్ష లేదు. జస్ట్ స్కూల్కి వచ్చి అటెండెన్స్ ఉంటే చాలు, వాడిని నెక్స్ట్ క్లాస్కి పంపించేస్తున్నారు. స్కూల్కి రాకపోయినా మధ్యాహ్న భోజన పథకం వల్ల వాడిని ఏదోలా ప్రమోట్ చేసేస్తున్నారు. నా అభిప్రాయం ఏంటంటే కఠినంగా ఉండాలి. మినిమం ఎంతో కొంత మార్కులు పెట్టాలి. ఆ మార్కులు కానీ రాకపోతే పిల్లవాడిని అవసరమైతే అక్కడ ఉంచాలి. ఇప్పుడు 5వ తరగతి పిల్లవాడు టెక్స్ట్ బుక్ చదవడం రాకుండా 6కి ఎలా పంపిస్తారు? 5వ తరగతి పిల్లవాడికి తీసివేతలు రాకుండా నువ్వు 6వ తరగతికి ఎలా పంపిస్తావు? నా వ్యక్తిగత అభిప్రాయం అంటే డిటెన్షన్ సిస్టమ్ అని అన్న కానీ ఖచ్చితంగా ఆ తరహా పద్ధతులు పాటించి మళ్ళీ విద్యలో నాణ్యత పెంచాలి. టార్గెట్లు పెట్టకూడదు. టార్గెట్ అంటే లాస్ట్ ఇయర్ 85 వచ్చింది, ఇప్పుడు 86 తీసుకురా. టార్గెట్ వద్దు, నీకు ఎంత అయితే అంత రిజల్ట్ రానివ్వండి.
మీరు ఇప్పుడు ఒకటి చెప్పారు, అంటే 2వ తరగతి పుస్తకాలు కూడా 8వ తరగతి చదివే వాళ్ళు చదవలేకపోతున్నారు అని చెప్పారు. అయితే ఇక్కడ ఒకటి మనం అబ్జర్వ్ చేయాల్సింది, పాఠశాలల్లో సిబిఎస్ఈ, ఇంగ్లీష్ మీడియం ఇవన్నీ ప్రవేశపెట్టారు. అసలు ఉన్నదానికే దిక్కు లేదు, మళ్ళీ కొత్తదాన్ని తీసుకొచ్చి పెట్టారు. ఎప్పుడైనా సరే ఒక కొత్త విధానం అమలు చేసినప్పుడు బేసిక్స్ నుంచి మనం వెళ్ళాలి. అంటే ఈ సంవత్సరం ఫస్ట్ క్లాస్కి మనం అప్లై చేస్తే ఆ విధానం ఈ అబ్బాయి 10th క్లాస్ వెళ్ళే వరకు అంటే వీడి నుంచి స్టార్ట్ అవుతుంది. అట్లా పెట్టాలి. అట్లా పెట్టకుండా ఈ రోజున విధానం చాలా గందరగోళంగా, అసలు ఇంగ్లీష్ నాలెడ్జ్ లేని వాడు కూడా బైలింగ్వల్ బుక్స్ ఇచ్చారు కరెక్టే, కానీ అసలు అది ఏం చదువు, వాళ్ళకి ఇంగ్లీష్ రాలేదు, తెలుగు రాలేదు. అవును, ఈ విధానం సరికాదు అని చాలా మందిలో అభిప్రాయం ఉంది. ఫస్ట్ క్లాస్ నుంచి పెట్టిన వాళ్ళే 10th క్లాస్ వరకు వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం కొనసాగుతుంది, అక్కడి నుంచి ఇంకా స్టార్ట్ అవుతుందో 10 ఏళ్ళు మనం కష్టపడితే. అవును. సో అట్లాంటి విధానం పెట్టకుండా దీనివల్ల ఇది మార్చే ఆలోచన ఏమైనా చేస్తుంది అసలు ప్రభుత్వం? అంటే గత గవర్నమెంట్ ఆల్రెడీ తెలుసో తెలియకో ఒక తప్పుడు విధానాన్ని అవలంబించి మొత్తం ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చేసింది. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని ఎక్కడ పంపిస్తున్నారు? నేను ఒక ఐఆర్ఎస్ అధికారితో డిస్కస్ చేసేటప్పుడు ఆయన అభిప్రాయం, మీ అభిప్రాయం ఏంటంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టడం తప్ప అని నన్ను అడిగారు. ఓకే, నేనేమన్నానంటే తప్పు కాదండి, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ మంచిదే, కానీ ఇంగ్లీష్ మీడియంలో పాఠం చెప్పే సామర్థ్యం ముందు ఉపాధ్యాయుడికి ఉండాలి కదా. ఉపాధ్యాయుడికి ఉండాలి కదండి ఇంగ్లీష్ మీడియంలో పాఠం చెప్పడానికి సామర్థ్యం. ఎందుకంటే మా ఉపాధ్యాయులు అందరూ ఎక్కువ మంది తెలుగు మీడియంలో చదువుకొని తెలుగు మీడియంలో డిఎస్సి రాసి తెలుగు మీడియంలో సెలెక్ట్ అయ్యి తెలుగు మీడియంలో పాఠం చెప్పడానికి సిద్ధపడ్డారు. అవును. ఇప్పుడు ఓవర్ నైట్ నువ్వు ఇంగ్లీష్ మీడియం పెడితే ముందు మేము సరిగ్గా చెప్పలేకుండా పిల్లవాడికి సరైన ఎన్విరాన్మెంట్ ఎలా ఇవ్వగలవు? పిల్లవాడికి చదువు ఎప్పుడు ఉపాధ్యాయుడి పాఠంతో పాటు ఫ్రెండ్స్ ఎన్విరాన్మెంట్, సొసైటీ ఎన్విరాన్మెంట్, కుటుంబ ఎన్విరాన్మెంట్ తోటి చదువు వస్తుంది. ఉపాధ్యాయుడి ఎన్విరాన్మెంట్ ఎప్పుడు రాదు. కాబట్టి ఆ ఎన్విరాన్మెంట్ సృష్టించుకుంటా పెట్టడం గత ప్రభుత్వం చేసిన తప్పు. అలాగని ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి దాన్ని తీసేసింది అనుకో, ఇంగ్లీష్ మీడియం తీసేశారు అంటున్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఎందుకు ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తున్నారు? ఇంగ్లీష్ మీడియం కొరకే కదా. కాబట్టి తీయలేని పరిస్థితి అయిపోయింది ఈరోజు. దేశంలోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఫౌండేషన్ లిటరసీ న్యూమర్సీ హక్కుగా తీసుకొస్తామంటున్నారు. అసలు ఏంటి ఆ పాలసీ ఏంటి అసలు? అంటే ఇప్పుడే మనం అనుకున్నాం, 8వ తరగతి పిల్లవాడికి 2వ తరగతి టెక్స్ట్ బుక్ చదివే వాళ్ళు 53% ఉన్నారు. అది సో భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి రాకూడదు. 5వ తరగతి పిల్లవాడు కనీసం చదవడం, రాయడం, ఓకే, ఆ మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్, ఆ ఎంఎల్ఎల్ అనేది ఖచ్చితంగా పిల్లవాడికి అందించాలి. సో రాబోయే రోజుల్లో మా గవర్నమెంట్, మేము అందుకే ప్రజలు కూడా కోరేది ఏంటంటే సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఇవ్వండి. గుజరాత్లో బీజేపీకి ఎలాగూ సుదీర్ఘకాలం ఇచ్చారో, సింగపూర్లో ఎలా అయితే సుదీర్ఘకాలం ఇవ్వడం వల్లే సింగపూర్ ఆ టాప్ పొజిషన్కి వెళ్ళిపోయింది. మన ప్రజలు సుస్థిరంగా 10-15 సంవత్సరాలు ఒక గవర్నమెంట్ని కానీ కాపాడగలిగితే, ఓ పార్టీకి అధికారాన్ని ఇస్తే ఆ పార్టీ ఒక విజన్తో ముందుకు వెళ్తుంది. ఓకే, మేము అదే కోరుతున్నాం మొదటి నుంచి కూడా, మా గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి. లోకేష్ బాబు గారి ఉద్దేశం ఏంటంటే మా గవర్నమెంట్ తీసుకొచ్చిన రిఫార్మ్స్ బట్టి, ఎందుకంటే ఇప్పుడు మీ రిఫార్మ్స్ మీకు కనపడుతున్నాయి, టీచర్లకి అనేక రకాల అంటే పరీక్షలు పెట్టడం, చెక్ చేయడం, కరెక్షన్ చేయడం. ఇప్పుడు మీరు అన్నారు చూడండి, హోంవర్క్ ఇచ్చిన తర్వాత కరెక్షన్ ఎందుకు చేయించరు, ఎక్స్ట్రా ఎందుకు అరగంట పెంచకూడదు, ఎందుకు అక్కడ ప్రైవేట్ స్కూల్లో చేసిన ఇక్కడ చేయకూడదు అనేది చాలా వరకు ప్రభుత్వం ఒకటి ఇన్సర్ట్ చేసుకుంటూ పెట్టుకుంటూ వస్తుంది. కాకపోతే టీచర్లపై ఎక్కువ భారం పడకుండా, వారిని ఇబ్బంది పెట్టకుండా చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తులు. ప్రైవేట్ ఉద్యోగస్తులు అవసరమైతే సాయంత్రం 1 గంట 2 గంటలు ఎక్స్ట్రా పని చేస్తారు. మరి ప్రభుత్వ ఉద్యోగస్తులకు కొన్ని హక్కులు ఉంటాయి, ఆ హక్కుల కొరకు వాళ్ళు పోరాడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళు మేము నొప్పించి కాకుండా ఒప్పించి మేము వాళ్ళతో పాఠం చెప్పించాలి. అది లోకేష్ బాబు గారి ఉద్దేశం కానీ మా ఉద్దేశం కానీ. సో అందులో భాగంగా లోకేష్ బాబు గారు రాబోయే రోజుల్లో దీన్ని మేము విద్యార్థులకు హక్కుగా తీసుకొస్తాము. ప్రతి విద్యార్థి 5వ తరగతి చదువుకున్న విద్యార్థి ఆ మాత్రం నాలెడ్జ్ని కలిగి ఉండాలి, 10వ తరగతి చదువుకున్న విద్యార్థి ఆ మాత్రం స్టాండర్డ్స్ని కలిగి ఉండాలి అనేది లోకేష్ బాబు గారి ఉద్దేశం. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. థ్యాంక్ యూ.